ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. స్వచ్ఛోర్ధ్వపుండ్రవిలసత్కమనీయఫాలం ప్రజ్ఞాసమంచితమృదుస్మితవక్త్రలీలం కాషాయదండపరిమండితభవ్యకాయం శ్రీజీయరాఖ్యయతిశేఖరమానతోస్మి. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. భగవద్బంధువులారా, ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి భగవద్బంధువులందరికీ మేము మాట్లాడిన ఈ విషయాలని మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి భగవద్బంధువులందరికీ సనాతన ధర్మం చాలా గొప్పదని విశ్వసించి ఆ ధర్మ స్రవంతిలో జీవితాన్ని పునీతం చేసుకోవాలని భావించే సనాతన ధర్మనిష్ఠులందరికీ ఒక విషయాన్ని చెప్పాలి, కనీస బాధ్యత అని ఇక్కడ మాట్లాడుతున్నాం. సమాజంలో మనకి వాల్మీకి శ్రీరామాయణం, వ్యాస భగవానుడి శ్రీమన్మహాభారతం రెండు విషయాలను నేర్పింది. ఆ రెండింటి సారం ఒకటే. ఒక్కొక్క దానికి సారాన్ని ఒక్కొక్కలా చెప్పినా అలా సారాల కింద కొన్ని పాయింట్స్ చెబితే వాటన్నింటిలో ముఖ్యమైనది ఏది, రామాయణం యొక్క సారం ముఖ్యమైనది ఏది అంటే, నిండు కొలువులో సీతమ్మ గురించి ఒక వ్యక్తి అనకూడని మాట అంటే విన్నవాళ్ళెవరూ లేచి ఖండించలేదు. ఆ ఒక్క కారణానికే సీతమ్మని అడవికి పంపాడు రామచంద్రమూర్తి. అంటే ఒక అభిప్రాయం ఎప్పటికీ సీతమ్మ మీద అలా చరిత్రలో నిలిచిపోకూడదు. తాత్కాలికంగా రాముడికి మనసు లేదని తిట్టినా పర్వాలేదు, చరిత్ర మొత్తం సీతమ్మ అగ్ని పునీత అని తెలియాలని సీతమ్మని అడవికి పంపాడు. అంటే రామాయణం ఏం నేర్పింది? ఎప్పుడైనా నీకు ఒకటి మంచి అని తెలిస్తే ఆ మంచిని ఎవడైనా కాదంటే అది మంచే అని చెప్పటానికి గళం విప్పాలి, విప్పకపోతే అది పెద్ద ప్రమాదం అని చెప్పి శ్రీమన్మహాభారతం కూడా ఇదే నేర్పింది. మళ్ళీ సీతమ్మ పరమ రామ భక్తురాలు. మనం బంధాలని కేవలం స్త్రీలుగాను పురుషులుగాను తమ్ముళ్ళగాను అన్నలుగాను చూడక్కర్లా, వాళ్ళ లోపలుండే భక్తి నిష్టతో ఆ బంధాలను చూడాలని రామాయణం నేర్పించింది మనకి. లక్ష్మణస్వామిని నువ్వు మీ నాన్నగారికి ఏం చెప్పమంటావయ్యా అని అడిగాడు సుమంతుడు. నాన్న, ఎవరు నాకు నాన్న? ఇదిగో నా తండ్రి మా రాముడు పక్కనే ఉన్నాడు. అదేమిటి, ఈయన అన్న కదా అంటే, జన్మతో బంధం రీత్యా ఈయన అన్న, గుణాల రీత్యా నేను ఈయనకి దాసుణ్ణి, సర్వాత్మన ఈయన నా ఆత్మకు బంధువు, తండ్రి తల్లి రాముడే అని చెప్పాడు. ఈ బంధాలన్నిటికంటే అతీతమైంది భగవద్బంధం అండి. భగవద్భక్తి కలిగిన వారిని ఎవరైనా అవమానిస్తే నీకు చేతనైనంత రీతిలో ఆ అవమానాన్ని ఆపాలి, చేతనైన రీతిలో ఆపాలి. ద్రౌపదీదేవిని అవమానిస్తున్నారంతా, భీష్మాది పెద్దలంతా శక్తి ఉండి కూడా మిన్నకున్నారు. అలాంటి వాళ్ళకి కూడా భగవంతుడు శిక్ష వేసి మన జాతికి ఒక పాఠం నేర్పించాడు. భక్తులని మహాత్ములని ఎవరైనా నిందిస్తే వారు మహాత్ములని తెలిసి కూడా ఖండించకపోతే నిందించిన వారికంటే చోద్యం చూస్తున్న వాళ్ళు ఎక్కువ పాపం చేసిన వారు అవుతారు అని చెప్పింది మహాభారతం. కనుక ఈవేళ యూట్యూబుల్లోనూ రకరకాల ట్యూబుల్లో చాలామంది వానాకాలం వస్తే లైట్ పురుగులు, పేరేంటి దాని పేరు, లైట్ పురుగులు అంటుంటారు కొంతమంది. లైట్ పురుగులు అనే మాట ఎందుకు వాడుతున్నామంటే లైట్గా తీసుకోవాల్సిన పురుగులు అనేవి, వాటికి పెద్ద విలువేం లేదు, కానీ అవి ఎక్కువగా చికాకు కలిగిస్తుంటాయి. ఊరికే వచ్చి రోజు చెప్పిందే చెప్పి పాడిందే పాడి గిజ్ 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 అని శబ్దం చేస్తుంటాయి. వానాకాలం రాగానే దోమలు వచ్చినట్టు, వానాకాలం రాగానే రకరకాల లైట్ పురుగులు వచ్చినట్టు, వానాకాలం రాగానే
ఎక్కడెక్కడో భూముల్లో కలుగుల్లో దాక్కున్నవన్నీ వచ్చినట్టుగా అదేదో పెద్ద మహాప్రమాదం ప్రళయం దేశానికి జరిగిపోయినట్టుగా ఇంత ఏమీ లేని విషయాన్ని చిలువలకు వలువలు పేరుస్తూ రకరకాల రీతుల్లో ఎందుకు కొరగాని వాళ్ళు, ఏమాత్రం సమాజానికి ఉపయోగపడని వాళ్ళు, వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ సొంత మనుషులను అడిగితే మాకు కూడా వీళ్ళు ఉపయోగపడతలేదని చెప్పించుకునేవాళ్ళు కూడా జగద్గురువులైన ఒక మహానుభావుల్ని 50 సంవత్సరాలుగా నిర్విరామంగా నిద్ర భయపడుతుంది, నిద్ర ప్రార్థిస్తుంది, ఒక్కసారి నన్ను నీతో ఉండనివ్వవా అని ఆయన్ని. అలాంటి మహానుభావుల్ని ఎన్ని మాటలు అంటే ఎవ్వరూ మాట్లాడరని ధైర్యమా, ఎవరు తిరిగి చెప్పరని ధైర్యమా? ఆ మహనీయులు ఎప్పుడు ఏం నేర్పారంటే వారు రాముణ్ణి పూజిస్తారండి. పూజించడం అంటే అట్లా ఇట్లా పూజించడం కాదు, రాముడే ఆయన అయిపోయేట్టు పూజిస్తారు. ఆయనే రాముళ్ళా నడుచుకుంటారండి. ఆయన రూపం కూడా అంత అందమైన రూపం అండి. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో ఆ వ్యక్తి రూపమే చెబుతుందని వేదం పరమాత్మని కీర్తించిందండి. భగవాన్ నువ్వెంత గొప్పవాడివో నీ రూపమే చెబుతోందయ్యా అని చెప్పిందండి. 70 పదుల వయస్సులో కూడా చెక్కు చెదరని కోటేరు ముక్కుతో, దివ్య తేజంతో, విశాల సుందర నేత్ర సౌందర్యంతో సర్వజీవులని సమ్మోహనపరిచే ముగ్ధమోహన మూర్తి ఆయన, పుంసాం మోహన మూర్తి ఆయన. ఆయన ఎంత గొప్పవారో, ఎంత సాధన సంపత్తితో పండినవారు. అందాల గురించి ఎందుకు మాట్లాడతామంటే మామిడి పండు పండితే తొక్క ఎర్రగా అవుతుందండి. పండిన పండు అక్కడెక్కడో ఉంటే ఇక్కడ దాకా పరిమళం వస్తుందండి. అది ఎప్పుడు చాటింపు వేసుకోదు, నేను పండాను ఓహో అని చెప్పుకోదు. అది పండితే ఆ వాసన ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా అందరూ దాన్ని వెంటబడతారు. అందరూ దాన్ని చూస్తే కంటితో నిండిపోతుంది, నోరులో నీరు ఊరుతుంది. జిఆర్ స్వామి వారిని ఒక్కసారి చూస్తే, మొన్న ఒక ఆయన పెద్ద ఆయన నన్ను ఒక మాట అడిగాడు, తెలియదు పాపం, తెలియక అడిగాడు, విమర్శించడానికి అడగలేదు. ఒక పెద్ద ఆయన మంచి వ్యక్తి, తెలుసుకోవాలని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమంటే నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం, సహజంగా సమాజంలో చాలామంది వ్యక్తులు మీకు రేపు మంచి జరుగుతుంది, ఈ తాయెత్తు కట్టుకో, మీకు ఈ జ్యోతిష్యం చెబుతా, మీ రాత మారిపోతుంది, ఈ రెమెడీలు చెబుతా, అవి చేయించుకో, ఈ టీవీ ఛానల్స్ నిండా వాళ్లే కదండి ఉంది. మరి జనాలు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే అర్థం ఉంది. మరి మీ జిఆర్ స్వామి వారి దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఏం వస్తుందని వెళతారంటే మేము ఒకటే సమాధానం చెప్పాం, చూద్దామని వెళతారు, చూస్తూనే ఉండాలని చూస్తారు అని చెప్పారు. ఏమీ రాదు ఆయన దగ్గరికి వెళ్తే. ఆయన రేపు మంచి రోజు కూడా ఎప్పుడు చెప్పరు, విధియా తదియా, ఇది మంచిది అది మంచిది అనరు, అసలు ఏ తాయెత్తులు చెప్పరు. ఆయన చూస్తూ ఉండాలి, ఆయన్ని చూసే కొద్దీ మళ్ళీ చూడాలి ఆయన్ని, మాత్రమే మా భక్త గణమంతా ఆయన దగ్గరికి వెళుతుంది అని. ఈ నవీన ఆధునిక యుగంలో సర్వ జీవులని కూడా అబ్బురపరిచే ఒక దివ్య తేజో రూపం ఆ మహాత్ములు. అలాంటి మహనీయులని ఎందుకు కాని మాటలు రకరకాలుగా అంటున్నారు. ఇప్పుడు ఈ మొత్తం అంశాన్ని మేము 4 రకాలుగా విభజించి మీకు చెప్పాలనుకుంటున్నాం. అసలు జిఆర్ స్వామి వారు ఏమన్నారని ఈ ఉలుకు, ఇంత బెలుకు ఏమన్నారైనా? సమతా కుంభ అని ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమంలో దివ్య దేశాల వైభవాన్ని చెబుతూ ఆ క్షేత్ర చరిత్రను చెప్పేప్పుడు అక్కడి పేరు ఎలాంటి రూపాంతరాలు చెందింది అది చెప్పాలి. అది చెబుతున్నప్పుడు ఆ చరిత్రలో మాట్లాడుతూ వారన్న మాటలు మొత్తం 3 రకాల అంశాలతో కూడిన మాటలు. మొట్టమొదటి మాట, శంకర భగవత్పాదుల వారు పరమ వైష్ణవులు అన్నారు. తప్ప జిఆర్ స్వామి వారే ఈ మాట అన్నారా? మొట్టమొదట మనకి తమిళనాడులో కుంభకోణం అనే ప్రాంతంలో, కుంభకోణానికి దగ్గరగా తిరువెసనల్లూరు అనే ఒక అగ్రహారం ఉందండి. ఆ తిరువెసనల్లూరు అగ్రహారంలో అశ్వత్థ నారాయణ శాస్త్రి గారు, పేరు గుర్తుపెట్టుకొని అందరికీ చెప్పండి, ఇది అశ్వత్థ నారాయణ శాస్త్రి గారు అనే ఒక అద్భుతమైన ప్రసిద్ధమైన అద్వైత పండితులు ఉండేవారు. ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం మాట. వారు గొప్ప అద్వైత విద్వాంసులండి. ఆ మహనీయులకి ఒక కుమారుడు ఉన్నారు, రామశంకర శాస్త్రి, ఆయన పేరు రామశంకర శాస్త్రి గారు. వారికి ఒక కుమారులు ఉన్నారండి, రామసుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ తండ్రి కుమారులు ఇద్దరు కూడా మహామహోపాధ్యాయ బిరుదు కలిగిన వాళ్ళు, పూర్వ ఉత్తర మీమాంసా పారావార పారీణుల మహాపండితులు వాళ్ళిద్దరు కూడా. అందులో ఈ కుమారుడు ఎవరైతే ఉన్నారో
ఈ రామశంకర శాస్త్రి గారి కుమారులు రామసుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారు విష్ణు తత్వ రహస్య నిర్ణయం అనే గ్రంథాన్ని 100 ఏళ్ల క్రితం ఉండేవారు. సంస్కృత భాషలో ఆ గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆ గ్రంథంలో వారు ఒక వాక్యం రాశారండి. శ్రీ శంకరాచార్య మతస్థా సర్వేపి వైష్ణవాయేవా. అండర్లైన్ చేసుకోండి. శ్రీ శంకరాచార్య మతస్థా సర్వేపి వైష్ణవాయేవా. శంకరాచార్య స్వామి వారి మాత్రమే కాదు, వారిని అనుసరించిన వారందరూ వైష్ణవులే. ఈ మాట రాసింది శాస్త్రి గారు సుమండి, ఆచార్యులు కారు. రాసిన వారెవరు? రామసుబ్రహ్మణ్య శాస్త్రి గారు. పూర్వ ఉత్తర మీమాంసలో మహాసముద్రతుల్యమైనటువంటి ప్రావీణ్యత కలిగిన వారు. రాసిన గ్రంథం పేరు విష్ణు తత్వ రహస్య నిర్ణయం. ఆ గ్రంథంలో వారు రాసిన ఈ మాట రాసి ఊరుకోలేదు, ఆ గ్రంథంలో నిరూపించారు. ఎక్కడెక్కడ శంకరాచార్య స్వామి వారు ఆ నారాయణ వైభవాన్ని చాటారో నిరూపించారు. ఈరోజు క్రొత్తగా జియర్ స్వామి వారు అన్న మాట కాదు ఇది. 100 ఏళ్ల క్రిందట తమిళనాడులో ఉండే ఒక చక్కటి అద్వైత పండితులైన మహానుభావులు చెప్పిన మాట ఇది. వారికంటే ముందున్న ఒక అద్వైత పండితులు మహానుభావులు మధుసూదన సరస్వతి, పేరు చాలా గొప్పది వారిది. మధుసూదన సరస్వతి చరణులు అంటారు ఆ మహానుభావుల్ని. శంకర భగవత్పాదుల వారి భాష్యాలకి మరలా వారు ప్రపంచానికి దాని అర్థాన్ని సరళం చేస్తూ వారు వాటి మీద కూడా భాష్యాలను అనుగ్రహించిన మహానుభావులు. ఆయన ఒక అందమైన శ్లోకం వారి సంప్రదాయం గురించి చెబుతూనే రాసుకున్నారండి. ధ్యానాభ్యాస వశీకృతేన మనసా ఎన్నిర్గుణం నిష్క్రియం జ్యోతి కించన యోగినో యది పరం పశ్యంతు తే అస్మాకం తదేవ లోచన చమత్కారాయ భూయాచ్చిరం కాళిందీ పులినోదరే కిమపి యన్నీలమహోధావతి అని రాశారండి. ఇంత గొప్ప శ్లోకం అంటే ఇప్పుడు ఇది పాపం మన వాళ్ళు వాదించేవాళ్ళు. ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, మన వాళ్ళకి సాధన తక్కువై వాదన ఎక్కువైందని. ఈవేళ ఈ మాట్లాడే వాళ్ళందరూ అదే పరిస్థితి. పుస్తకాలు ఏం పెద్దగా చదవరో ఏమో. ఇది కనుక చదివి ఉంటే పాపం మధుసూదన సరస్వతి గారిని కూడా దూషిస్తారో ఏమో తెలియదు. ఏం రాశారు ఆయన? ధ్యాన అభ్యాస వశీకృతేన మనసా నిర్గుణం. అద్వైత సంప్రదాయస్తులు ఎక్కువగా చెప్పే నిర్గుణ స్వరూపం, నిష్కళంకమైన స్వరూపం, రూపముందా లేదా చెప్పలేని ఒక నిర్వికారపు రూపం కలిగిన పరమతత్వాన్ని జ్యోతి రూపంలో పూజిస్తారట కొందరు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళంతా ధ్యానం చేసి అభ్యాసం చేసి వశీకృతేన మనస, వాళ్ళ మనస్సుని వశం పెట్టుకొని అట్లాంటి యోగులు కొందరు. ధ్యానాభ్యాస వశీకృతేన మనసా, అలాంటి మనస్సు కలిగిన యోగులు నిర్గుణం నిష్క్రియం జ్యోతి ఎది, అట్లాంటి వాళ్ళంతా అట్లాంటి ఒక జ్యోతిస్వరూపాన్ని దర్శిస్తారు. యోగినో పశ్యంతు తే, వాళ్ళని అట్లా చేసుకోమనండి. అస్మాకంతు, నేను మాత్రం అట్లా చేయను. నేను మరి ఏం చేస్తారు స్వామి మీరు అంటే, యమునా నది ఇసుక తిన్నెల మీద చిందులు వేసే ఓ నీల సుందర రూపాన్ని సాష్టాంగపడి సేవించుకుంటానని చెప్పాడండి మహాత్ముడు. చెప్పిన వారు ఎవరండి? మధుసూదన సరస్వతి చరణులు. శంకర భగవత్పాదుల వారిని అనుసరించి వచ్చిన మహనీయులలో ఒక గొప్ప ఉద్దండ విద్వాంసులు ఆయన. ఆయనే రాశారండి, యద్భక్తిం వినా న ముక్తి. ఏ పరమాత్మ స్వరూపం మీద భక్తి లేకపోతే మోక్షమే రాదో అట్టి కృష్ణుణ్ణి సేవిస్తున్నాను నేనని. అంటే శంకర భగవత్పాదుల వారు, మధుసూదన సరస్వతి చరణులు, రామసుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి మహనీయులు ఎందరో రాసిన మాట. శంకర భగవత్పాదుల వారు పరమ వైష్ణవాగ్రగణ్యులు. ఈ మాటని మళ్ళీ ఇప్పుడు మన ఆచార్యుల వారు మర్చిపోయిన ఈ కాలానికి గుర్తు చేస్తూ చెప్పారు, కొత్తగా రచించి చెప్పల. ఇది తెలియక దీనికి ఏడ్చేసి బాధపడుతున్నారు. ఇక్కడ చాలా బాధపడాల్సిన అంశం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఒక మనిషికి మనం టైటిల్స్ ఇస్తాం కదా, ఏవో రకరకాల టైటిల్స్ ఈవేళ మనం గొప్ప అనుకుంటున్నాం కదా. పద్మభూషణో లేకపోతే భారత రత్నో మరొకటో గొప్ప వాళ్ళు చేసిన పనులకి టైటిల్స్ ఇస్తాం కదా. ఒక మనిషి జీవితంలో ఇవ్వబడే గొప్ప టైటిల్ ఏంటో తెలుసా? వాడు వైష్ణవుడు అని అనిపించుకో. ఆ పదం చాలా గొప్పదండి. అయితే దురదృష్టం ఏంటంటే, వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారో తెలియదు కానీ, వైష్ణవ అంటే అది ఒక కుటుంబమో, ఒక వంశమో, ఒక వర్గమో,
ఒక రకమైనటువంటి వేషభాషలు కలిగిన వాళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు. అది చదవం కదా, చదవకపోతే ఎలా తెలుస్తుంది? వినం కదా పెద్దల దగ్గర, ఎట్లా తెలుస్తుంది వినకపోతే? ఎక్కడో ముసలి నోట్లో కాలు పెట్టింది ఒక ఏనుగు. దాన్ని వ్యాస భగవానుడు ఏమన్నాడు తెలుసిన? సతునాగవరః శ్రీమాన్. ముసలి నోట్లో కాలు పెట్టి జీవన్మరణ పోరాటం చేస్తున్న ఏనుగుని వైష్ణవుడు అన్నాడండి శ్రీమాన్. ఏనుగు వైష్ణవుడు ఏంటండి? జాతి భేదం లేదు వైష్ణవ శబ్దానికి, ఇది గుర్తుపెట్టుకోండి. లోపలుండే రీతి ఏమిటి, తత్వమేమిటి, అది వైష్ణవత్వము. ఏనుగు ముసలి నోట్లో కాలు పెట్టి కూడా తనేమవుతానన్న భయాన్ని వదిలి నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్న విశ్వాసం భగవంతుడి మీద ఏర్పడింది కదా. భగవంతుడా నువ్వు తప్ప మరొకటి దిక్కే లేదు అనగలిగితే అది వైష్ణవుడండి. వాడు ఎక్కడ పుట్టచ్చు, అమెరికాలో పెట్టచ్చు, స్విట్జర్లాండ్లో పుట్టచ్చు. పాపం వీళ్ళంతా ఎంతసేపు ఒక వర్గాన్ని అనుకొని వాళ్ళు కలిపేశారు మా శంకర్ల వారిని తెలియక బాధపడుతున్నారు. వైష్ణవత్వం హృదయానికి సంబంధించింది, మానసిక పరిపక్వతకి సంబంధించింది. విశ్వమంతా విష్ణుమయమని చూసి ఎవడికి కష్టం వచ్చినా అయ్యో అని కళ్ళు చెమ్మగిళ్ళి, ఎవడికి ఆనందం వచ్చినా ఆహా నాకే వచ్చిందని పొంగిపోయే గుణం వైష్ణవుడంటే. అది వైష్ణవ గుణం. ఆ గుణం ఏ మహానుభావులు కలుగుతుందో వాళ్ళు వైష్ణవులు. అయితే ఈ గుణం ఎప్పుడు కలుగుతుంది? ప్రపంచమంతా విశ్వమంతా భగవంతుడు ఉన్నాడని తెలిస్తే కదా ఈ గుణం కలిగేది. అది తెలియటం మొదటి మెట్టు, తెలిసాక నమ్మటం రెండవ మెట్టు, నమ్మాక దానికి వచ్చే ఫలితం విశ్వ సఖ్యత, విశ్వ మైత్రి, విశ్వమంతా స్నేహం చేయగలిగే స్వభావం. దీనికి నిదర్శనం చిన్నజీయర్ స్వామి వారండి. 50 సంవత్సరాలుగా వారి కార్యక్రమాలు చూస్తే ఈ రాష్ట్రాలతో తేడా లేదు, ప్రాంతాలతో తేడా లేదు, భాషలతో పట్టింపు లేదు. ఎక్కడో జపాన్లో భూకంపం వస్తే అక్కడ కూడా సేవలు చేశారండి. ఏం జపాన్ మా దేశంలో ఉందా? ఈవేళ సనాతన ధర్మం అని ప్రతివాడు ఆ 4 అక్షరాల పేర్లు మాట్లాడుతున్నాడు. ధర్మ శబ్దార్థం కూడా తెలియనటువంటి వాళ్ళంతా, ధర్మం అనే మాటకు అర్థం ఏంటో తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మానికి అది వచ్చింది ఇది వచ్చింది అంటున్నారే. ఏమని చెప్తుంది సనాతన ధర్మం? విశ్వమంతా శ్రేయస్సుతో ఉండాలని చెప్పింది. మీరు కనీసం మీ ఊళ్ళో ఉన్న నలుగురికి శ్రేయస్సు కలిగించే పనులు చేశారా? మా జియరు వారు జపాన్లో భూకంపం వస్తే అక్కడికి కూడా ఇక్కడి నుంచి ఫండ్స్ తీసుకెళ్ళి భక్తులందరినీ ప్రేరేపించేది మన ప్రపంచంలో ఒక ప్రాంతమే కదా, అది మన మానవ జాతిలో ఒక భాగమే కదా అని చూసే స్థాయి. ఆయన ఎక్కడున్నారు? ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ పైకి లేచేప్పుడు కిందుండే గ్రౌండ్ కనబడుతుంది. ఫ్లైట్ కొంచెం పైకి లేచాక గ్రౌండ్ చిన్నదైపోతుంది, గుంటలు కనిపించవు. ఇంకొంచెం పైకి లేచాక అవన్నీ సమానంగా అయిపోతాయి. ఎక్కడ గుంట ఉంది, ఎక్కడ ఎత్తు ఉంది, ఎక్కడ పల్ల ఉంది కనిపించదు. ఇంకొంచెం పైకి లేచాక కొండలు కనిపిస్తాయి, ఆ తర్వాత కొండలు కూడా చిన్న చిన్నవి అయిపోతాయి. ఇంకా పైకి వెళ్ళాక అన్నీ ఈక్వల్ అయిపోయి ఏది కొండ, ఏది లోయ, ఏది గుంట, ఏది మొబ్బు తెలియని దశకి వెళ్తారే. విశ్వమంతా విష్ణువని గుర్తించే మహానుభావులకి ఈ ప్రాంతాలు, ఈ వర్గాలు, ఈ వర్ణాలు ఇవన్నీ ఉండవు. ఆ పైన నిలబడ్డారు మా గురువుగారు. అక్కడ ఉన్నారు ఆయన, అక్కడి నుంచి చూస్తున్నారు విశ్వాన్ని. అందుకే విశ్వంలో ఏ మూల కష్టం వచ్చినా నేను స్పందించగలనా, నేను చేయగలనా? 24 గంటలు సరిపోవట్లేదు ఆయనకి. చేస్తూనే ఉన్నారు, అలుపు లేదు. ఓ నది అన్నా ఎప్పుడైనా బ్యాకప్ లేకపోతే, నీళ్లు లేకపోతే ఆగుతుందేమో. ఎప్పుడైనా గట్టిగా ఒక ప్రాంతంలో సరిగ్గా వెనక బ్యాకప్ లేకపోతే గాలన్నా స్తంభించినట్టు కనిపిస్తుందేమో. అలుపన్నది లేకుండా 50 ఏళ్లుగా ఎవడో సర్టిఫికెట్లు ఇస్తాడనో, ఎవడు చూస్తున్నాడనో లేకుండా తమకు తామే సర్వసాక్షి అయి కోట్ల మంది సాక్షులుగా చూస్తుండగా ఈ అనంత ప్రపంచంలో ఎక్కడ ఏ అవసరం ఏర్పడ్డా తాము స్పందిస్తూ, కదులుతూ, కదిపిస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. వైష్ణవత్వం అంటే ఇది కాదు. ఎక్కడో ఆకాశంలో నిలబడ్డాడు విభీషణుడు, అంతరిక్షగత శ్రీమాన్ అంటాడు వాల్మీకి భగవానుడు. అరే ఇల్లు పోగొట్టుకొని భూమి లేదు ఏదో అంటారు చూడండి, పరిస్థితి బాగలేనప్పుడు అటు ఇటు కొండ మధ్యలో నిలబడ్డానని. అట్లా నిలబడ్డవాడిని పట్టుకొని ఈయనేంట్రా శ్రీమంతుడు అంటాడంటే, నాయన భౌతికములైనవి ఏదో రోజు పోతాయి. అక్కడ నిలబడ్డనప్పుడు ఆయనకు ఒక మాట వచ్చిందండి, ఒక మాట అన్నాడండి, సర్వలోక శరణ్యాయ రాఘవాయ అన్నాడండి. ఇది అనగలుగుతావా నువ్వు, అప్పుడు వైష్ణవుడు అవుతావు. నువ్వు గాల్లో నిలబడ్డావా, పక్షివా, ఎవరివా అవసరం లేదు. నీ జాతితో పని లేదు, నీ భావంతో పని. భావం పండి భగవంతుడి యందు చెదరని నిష్ట వస్తే నువ్వు వైష్ణవుడివి. అట్లా వచ్చిన వాళ్ళనల్లా ఆ పదంతో ప్రయోగించారు. ఇంకా పాపం వీళ్ళు రామాయణం కూడా రోజు చదవరు కదా, పారాయణలు చేయరు కదా. అందువల్ల వాల్మీకి భగవానుడు అదృష్టవంతుడు అయిపోయాడండి. చదివి ఉంటే ఆయన్ని కూడా దూషిస్తారేమో, ఎందుకంటే ఆయన కూడా
పరమేశ్వరుని ఒక చోట షడర్ధనయన శ్రీమాన్ అన్నాడు. అంటే పరమేశ్వరులు ఆయన పరమశివుడు ఒక అద్భుతమైన మంగళాశాసనం భగవంతుడికి చేశాడండి. రావణ సంహారం అయిపోయిన తర్వాత దేవతలంతా వచ్చి, రామా నువ్వు చేయాల్సిన పని పూర్తయింది కనుక మళ్ళీ తిరిగి నీ స్వస్థానానికి వచ్చేవయ్యా అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు, నువ్వు రావణుణ్ణి చంపడానికైతే అక్కడి నుంచి చంపొచ్చు కదా, ఇక్కడికి వచ్చింది ఎందుకు, అంత కష్టమేం అవసరం లేదు కదా. ఎక్కడో వాళ్ళ ఆవిడ గారికి సీతమ్మ గారికి కష్టం వచ్చిందంటే ఒక దర్భపొలం తీసి బ్రహ్మాస్త్రం వేస్తే అది కాకి వెంట పడితే ముల్లోకాలు తిప్పితే అది కళ్ళు తిరిగి వచ్చి రామపాదాల మీద పడింది. ఒక పొలం మీదనే బ్రహ్మాస్త్రం ప్రయోగించి తిప్పగలిగిన వాడికి రావణుని చంపడానికి ఎక్కడి దాకా రావాలయ్యా, నువ్వు వచ్చింది అందుకు కాదు, మానవ జాతికి దిశ చెప్పాలి, మానవుడు ఎట్లా ప్రవర్తించాలో నేర్పించాలి, కాబట్టి నువ్వు కొంతకాలం ఈ భూమి మీద ఉండి మానవులకి మంచి నేర్పించు అన్న పరమశివుడు పరమ వైష్ణవుడండి ఆయన. ఆ మాట అంటే వీళ్ళ కోపం, జిఏర్ గారు ఆ మాట అన్నారని దాని గురించి పరమశివుడిని పరమభాగవతత్వం అన్నట్ట. ఓరే ఏం కాలం వచ్చిందిరా బాబు, తెలుగు రాదా, సంస్కృతం రాదా, అసలు ఏమీ రాదా, మాకే తెలియట్లేదు. పరమభాగవతోత్తముడనే మాట ఎంత గొప్పదండి. అసలు చదివారా ఎప్పుడైనా మీరు? భరద్వాజ మహర్షి 300 సంవత్సరాలు వేదాధ్యయనం చేసి వేద సారం ఏంటంటే ఒక మాట చెప్పాడు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం అని చెప్పాడు. అన్ని ఆరాధనల్లో విష్ణు ఆరాధన గొప్పదైతే ఆ విష్ణు భక్తులైన పరమభాగవతోత్తముల ఆరాధన ఇంకా విష్ణు ఆరాధన కంటే గొప్పది అని చెప్పాడు. మరి పరమశివుణ్ణి వైష్ణవుడంటే బాధపడతారు అంది ఎవరు? భాగవతంలో వ్యాస మహర్షి అన్నట్టు. పాపం అది కూడా చదివినట్లేరు వీళ్ళు, చదివితే వ్యాసుల వారిని కూడా తిట్టేట్టున్నారండి వీళ్ళు. ఏదో ఎక్కడికైనా వెళ్ళిపోతారు వీళ్ళు, దేనికి ఆగట్లేదు. మొన్న మధ్య అన్నమయ్య కీర్తన చదివి వారిని కూడా దూషించారండి. అన్నమాచార్యుల వారిని అనకూడని మాటలు అన్నారండి. ఆయన 32,000 మహా సంకీర్తనలు రాశారు, వీళ్ళు 32,000 జన్మలెత్తినా అందరూ ఒక పదం రాయలేరండి. ఎన్ని కీర్తనలండి! తెలుగు భాషామ తల్లిని అద్భుతమైన తన్మయత్వంలోకి తీసుకెళ్ళి ఏ చిన్న కదలిక వెంకటేశ్వర స్వామి చేయాలన్నా ఆయన పాట లేకుండా జరగనన్ని పాటలు సేవల మీద ఉత్సవాల మీద సేవించుకున్న ఆ మహానుభావుణ్ణి కూడా ఈ సోషల్ మీడియా వేదిక మీదగా చాలామంది అనకూడని మాటలు. ఎందుకో తెలుసిన? అసలు ఎందుకు ఈ దుర్భాషలు? వాళ్ళ రోజువారీ జీవితానికి అనుకూలం కాని ఏ సత్యం బయటకు వచ్చినా, ఆ సత్యం చెప్పిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళని దూషిస్తారు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఏం చెప్పారు వ్యాస మహర్షి భాగవతంలో? వైష్ణవానాం యథా శంభు నిమ్నగానాం యథా గంగా అని చెప్పారండి. వైష్ణవుల్లో శివుడు ఎంత గొప్పవాడు అంటే నదులలో గంగ ఎంత గొప్పదో, నదుల్లో గంగ ఎంత గొప్పదో వైష్ణవుల్లో మొట్టమొదటి వైష్ణవుడు ఎవరు? పరమశివుడు. ఇది చెప్పింది వ్యాస మహర్షి శ్రీమన్మహాభాగవతంలో చెప్పారు. అలాగే వాల్మీకి భగవానుడు రామాయణంలో శ్రీమాన్ అంటాడు. అంటే ఎంత గొప్పవాడు ఆయన పరమేశ్వరుడు. లోకక్షేమం కలిగించడం కోసం ఇంకా కొంతకాలం నువ్వు ఉండాలి, మానవుడికి మంచి నేర్పించాలని భగవంతుని కోరుకుంది ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళంతా వాళ్ళ పని పూర్తయింది కనుక వచ్చేయమన్నారు. అది సందర్భం. అంచేత వైష్ణవత్వం అనేది ఒక్క వర్గానికో ఒక చోట పుట్టిన వాడికో ఒక గోత్రానికో సంబంధించింది కాదు, నీ అంతర్గత పరిపక్వతకు సంబంధించింది, నీ అంతర్విశాల నేత్రానికి సంబంధించింది. అది ఇది తెలుసుకోండి. మొట్టమొదట శంకర్ల వారి భగవద్గీత భాష్యాలు ఇక్కడైనా చదవండి, ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు ఆ మహానుభావులు. ఎక్కడ సందర్భం వచ్చినా భగవద్వైభవాన్ని చాలా స్పష్టంగా సందేహం లేకుండా ఆ మహానుభావులు చెప్తూ వస్తారు. భగవద్గీతలో ఒక శ్లోకంలో పరమాత్మ మద్యాజినోపి యాంతి మాం అంటూ నన్నెవరు సేవిస్తారో వాళ్ళంతా నన్నే చేరతారంటే ఆ మధ్య యజనశీలాహ వైష్ణవాహ అని రాశారండి శంకర భగవత్పాదులు వారు. ఆయన చేత్తో స్వయంగా రాసిన మాటలు, నన్ను ఆరాధించువారు, నా యందు మనసుని లగ్నం చేసి నా సేవయే యజ్ఞముగా జీవించువారు మధ్య యజనశీలురు వైష్ణవులంటే అని రాశారు. ఇట్లా నిరంతరం వారు భాష్యం నిండా నారాయణ వాసుదేవ ఇత్యాది శబ్దములతో పరమాత్మ వైభవాన్ని చాటారు. ఆయన రాసినటువంటి భజగోవింద స్తోత్రంలో 2 మాటలు మొత్తం వేదసారం చెప్పారు. ఏం చేయాలి మనిషికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే 3 ముక్కలు. 2 గానం చేయి, 1 ధ్యానం చేయి. 2 విషయాలు చెప్పేశారు. ఏం గానం చేయాలి? భగవద్గీత సహస్రనామం, గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ఎవరిని ధ్యానం చేయాలి?
లక్ష్మీపతిని, లక్ష్మీనాథుణ్ణి. ఇది వేద సారం అండి. అందుకే ఆశ్చర్యం, అదృష్టం, మహానుభావులు భారత జాతికి 3 ఆచార్యులండి. కలియుగం ప్రారంభం అయిన తరువాత, పరమాత్మ భగవద్గీతను అందించిన తరువాత, వ్యాసాది మహర్షుల అఖండమైన విజ్ఞానాన్ని మన జాతికి అందించిన తరువాత, ఈ భారతదేశంలో వచ్చిన ఎన్నో మార్పులలో, చేర్పులలో ఈ జాతిని ఆయా సమయాలకి అనుకూలంగా కాపాడిన మహనీయులు 3: శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, శ్రీమద్ ఆనంద మహాతీర్థులు మధ్వాచార్య స్వామి వారు. 3 పరమ పవిత్రులు, 3 పరమ వైష్ణవులు. వారు 3 నారాయణ తత్వాన్ని లోకానికి అందించారండి. వారు చెప్పుతున్న విధానం ఆనాటి సమాజానికి ఏం అవసరమో ఆ పద్ధతిలో అందించారండి. ఒక విద్యార్థి మానసిక స్థాయి ఎట్లా ఉందో వాడి స్థాయికి తగ్గట్టు పాఠం చెప్పే గురువుల్లా ఆనాడు సమాజానికి ఎలా చెబితే అది బాగా పడుతుందో అలా చెప్పారు. కానీ 3 వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. 3 శ్రీమన్నారాయణ చరణములే లోకమునకు శరణ్యము, జన్మచరితార్థతకు అదే ఆ సేవయే మార్గం అని నిష్కర్షగా, ఘంటాపదంగా, నిర్ద్వంద్వంగా చెప్పారు. అది అనేక కారణాల వల్ల మనం ఆ భాష్యాలు చదవక రకరకాలు మన మీద పడి మరుగున పడిపోయి లోకానికి అది అందింది. ఈ విషయాన్ని మనం ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో చాలా సుప్రసిద్ధులైనటువంటి ఒక గొప్ప ప్రవచనం చెప్పే మహనీయులు కూడా ఈ విషయాన్ని కొంతకాలం కిందట చెప్పారు. కానీ వారి జోలికి ఎవరు వెళ్ళలేదు. మరి సరిగ్గా అప్పుడు వినలేదో, లేకపోతే వారి టార్గెట్ కేవలం జీఆర్ స్వామి వారే కదా. ఇప్పుడు భర్తృహరి అనే మహానుభావుడు ఒక మాట చెప్పాడు. అనాలి అనుకున్నప్పుడు ఎలాగైనా అనొచ్చు. ఒకడు మాట్లాడుతుంటే వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అనొచ్చు, మాట్లాడకపోతే వీడు నంగిలా ఉన్నాడు అనొచ్చు, తల దించితే అబ్బో వీడు ఉట్టిగా ఏదో నేలబారు చూపులు ఉన్నాయి అనొచ్చు, తల పైకెత్తి కళ్ళు కిందలేవే అనొచ్చు. అనాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఏదో మానవ దేహంలో అన్నిటికీ ఎముకలు ఉన్నాయి, నాలుకకి లేదు కదండి, ఎటైనా తెప్పొచ్చు దాన్ని. కనుక మనం ఎలా పడితే అలా మాట్లాడితే నాలుకకి సార్థకత ఉండదు. ఏది లోకానికి మేలు కలిగిస్తుందో, ఏది వాస్తవమో, ఏది భూతాలకు హితం కలిగిస్తుందో అది మాట్లాడాలి. కనుక జీఆర్ స్వామి వారు అన్న మొదటి మాట, శంకర భగవత్పాదుల వారు పరమ వైష్ణవాగ్రగణ్యులు, నిర్ముఖమాటంగా వేదసారాన్ని ఆయన తెలియచేశారు. ఇది ఏ దూషణ కాదు, ఆయన యొక్క యథార్థ స్వరూపాన్ని ఆయనకి ఇచ్చిన గొప్ప గౌరవం, వారి వైభవాన్ని చెప్పే కీర్తి కిరీటం వైష్ణవత్వం. కనుక ఇది శంకరులను దూషణ ఎలా అవుతుందండి? మాకు అసలు ఈ 10 రోజుల నుంచి బుర్ర పద్దలు కొట్టుకుని అర్థం కాని విషయం ఏమిటంటే, విమర్శించటానికి విషయం చెప్పటానికి తేడా తెలియట్లేదు. ఆ 2 పదాలకు తేడా తెలియట్లేదండి. ఇవి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. విమర్శించటం ఒక పదం, విషయం చెప్పటం ఒక పదం. విమర్శించటం అంటే వాడు చెడ్డవాడు అన్నాం అనుకోండి, అది విమర్శించటం. వాడు ఇలాంటి వాడు, ఫలానా వ్యక్తి అని వివరాలు చెప్పామనుకోండి, అది వివరాలు చెప్పడం అవుతుంది తప్ప విమర్శించడం కాదండి. స్వామివారు ఎప్పుడు కూడా మీరు పాత క్లిప్పింగులు, మరి ఈ క్లిప్పింగులు, ఏ క్లిప్పింగులు అయితే అండి, విషయం చెబుతారు, విషయం ఇదని చెబుతారు, విమర్శించరు ఎప్పుడు. ఆ కాంటెక్స్ట్లో ఏం మాట్లాడారో ఒకటి ఉంటుంది దాంట్లో, అది మనకి తెలియాలి, ఆ సమాచారం తెలియాలి. సమాచారం ఇస్తారు తప్ప ఎవ్వరినీ విమర్శించే లక్షణం వారికి అణువులో ఉండదు. అసలు అది ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుందండి. దశావతారం ఒక సినిమా ఉంది, అందరికీ తెలిసింది. ఆ దశావతారం సినిమా వచ్చినప్పుడు వారి దగ్గరికి మేము వెళ్ళి, మేము ఇద్దరమే ఉన్నాం, ఎవ్వరు లేరండి. స్వామి, దశావతారం ఒక సినిమా వచ్చింది, అందులో కమల్ హాసన్ గారని ఒక నటులు నటించి ఒక సందర్భాన్ని వారు అందులో చూపించారు. అందులో వారు ఒక పాట రాశారు. ఆ పాటలో మాటలు ఇలా ఉన్నాయి, శివుడి గురించి ఇలా రాయబడ్డాయి కొన్ని మాటలని చెబితే వారు ఏమన్నారో తెలుసునా అండి? మీకే అండి, సోకాల్డ్ యూట్యూబ్ల ముందు కూర్చొని చిన్నజీయర్ స్వామి వారికి శివద్వేషం అని గొంతు చిచ్చుకునే వాళ్ళందరూ వినండి, చెవులు రెక్కించుకొని వినండి. ఆహాహా భలే రాశాడే అనలేదండి. ముఖం చిట్లించి తనకిష్టమైన వాళ్ళని కనుక ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎలా బాధపడతారో అలా ముఖం పెట్టి అందరం హాయిగా కలిసిమెలిసి బతుకుతుంటే ఎందుకు ఇట్లాంటి మాటలు రాయటం, ఎవరు అలా రాసింది అని వారు దాన్ని మందలించారు, ఖండించారు. ఇది వారి వ్యక్తిత్వం, ఇది వారి నైజం అండి. ఎప్పుడు ఎక్కడ ఎవరి గురించో అసలు సమయమే ఉండదండి ఆయనకి. ఎవరి గురించో అనటానికో వేరే వాళ్ళ గురించి వినటానికో రెంటికి సమయం ఉండదండి. నిరంతరం ఒక ప్రవాహంలా ధర్మాన్ని ఆచరిస్తూ మంచిని చెబుతూ ముందుకు సాగటం వారికి తెలుసు.
కనుక వారెప్పుడూ పరమశివుడి పట్ల వారికి ఉండేటువంటి భక్తినో లేకపోతే శ్రద్ధనో రకరకాల రీతుల్లో. ఇప్పుడేంటి, మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరైనా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, కైలాసగిరికి ప్రదక్షిణ చేసి వచ్చారా? మీలో ఎవరైనా మాట్లాడే వాళ్ళంతా మా చిన్నజీయర్ స్వామి వారు చేశారండి. మీరందరూ ఇప్పుడు మాట్లాడటానికి ముందే ఎట్లా చేశారో తెలుసునా? చాలామంది కైలాసగిరికి ప్రదక్షిణ చేయడానికి భయమేసి పెద్దలు కూడా హెలికాప్టర్లెక్కి ప్రదక్షిణలు చేస్తే మా జీయర్ స్వామి వారు కాలి నడకతో స్వయంగా కైలాసగిరికి ప్రదక్షిణ చేసి వచ్చారండి. అరే అనేవాళ్ళు వినేవాళ్ళు అందరూ ఒకసారి మళ్ళీ కాస్త బుర్రబెట్టి ఆలోచించండి రా బాబు. పని కట్టుకొని కైలాసం దాకా వెళ్ళి ఎందుకురా శివుడి మీద ద్వేషం ఉండే వ్యక్తి ప్రదక్షిణ చేస్తారు అనేప్పుడు కొంచెమన్నా కాస్త లాజికల్గా ఆలోచించాలి. ఇది జరిగింది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏవో గొడవలు జరుగుతున్నాయి కదా హడావుడిగా వెళ్ళిపోయి ప్రదక్షిణ కాదు. మీరంతా పుట్టకముందు, మీకు ఇట్లాంటి దుర్బుద్ధులు పుట్టకముందు, ఈ ట్యూబులన్నీ పుట్టకముందు అప్పుడు చేశారు మా ఆచార్యులు వారు. వాటికి ఎవిడెన్సెస్లు ఉన్నాయి. మా ఆచార్యులు వారు అడుగు పెట్టారని వారున్న సన్నిధిని చూడటానికి దేవతలు దిగొచ్చారు రా పిచ్చోళ్ళారా. పైనుంచి దేవతలు తేజో రూపాలై దిగొచ్చాయి కిందకి వారి యొక్క దివ్యమూర్తిని సేవించుకోవాలని. అక్కడికి వెళ్ళి వారు బ్రహ్మ యజ్ఞాన్ని నిర్వహించి నడవటం కూడా ఎలా నడిచారండి. యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగినప్పుడు రాజులు ఏం చేస్తారు? ముందు అందరినీ పంపిస్తారు, వాడు లోపల కూర్చుంటాడు. అంతా పోయాక ఇంకా తప్పకపోతే వస్తాడు వాడికి, ఎందుకంటే వాళ్ళే లోపలికి వచ్చి కూడా కొడతారని వాడు బయటకు వస్తాడు. అప్పుడు ఇక తప్పదు కానీ ముందు మాత్రం రాజులు ఎప్పుడు రారు, ముందుండే భటులను పంపిస్తారు. రావణాసుడు చేసింది అదే కదా. రావణాసుడు నేను అంత బలవంతుడు ఇంత బలవంతుడు అని స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ ఇప్పుడు చాలామంది ఛాలెంజ్లు చేస్తున్నారు కదా, స్టేట్మెంట్ల నుంచి వాడు బయటికి రాడు. ముందు కొడుకును పంపించాడు, తమ్ముని పంపించాడు, అందరు పోయాక ఇంకా తప్పక అప్పుడు వచ్చాడు వాడు. కానీ నిజమైన నాయకుడు, గోదాదేవి చెబుతుందండి, నాయకనాయు అంటుంది కదా, నాయకత్వ లక్షణాలు కలిగిన జ్ఞాని ముందు ఆయన నడిచి వెనక నడిపిస్తాడు. ఎక్కడ గ్లేషియర్ ఉందో తెలియదు, ఎక్కడ పడతామో తెలియదు. బాబు చాలామంది ఈ మధ్య ఏంటో దమ్ముంటే రాండి ఛాలెంజ్లు చేస్తూ ఉంటున్నారు కదా. తెలుసుకోండి, మొట్టమొదట ఛాలెంజ్లు చేయడం చర్చలు చేయడం ఎవరితో తెలుసునా? అది గ్లేషియర్ అయినా చెక్కు చెదరకుండా ఆయన బరువే కాదు, ఆయన పూజించే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి గోదాదేవి కృష్ణ బరువును కూడా పట్టుకొని అంత బరువుతో లోపల పడితే మళ్ళీ కనిపించం. అలాంటి చోట ముందు నడుస్తూ మేము నడిచే చోట నడవండి మీకేం కాదని వాళ్ళని నడిపించి కైలాసగిరికి ప్రదక్షిణ చేసిన చిన్నజీయర్ స్వామి వారితో చర్చ. ఏమనుకుంటున్నావు నువ్వు? చర్చ అంటే చపాతీ తింటాం అనుకుంటున్నారా? ఊరికే కూర్చొని యూట్యూబ్లో మాట్లాడేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు? కైలాసగిరికి ప్రదక్షిణ చేసి ప్రళయకర్త వారి వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఓపిక ఉంటే చూడండి, యూట్యూబ్లో వీడియో ఉంటుంది. ప్రళయకర్త అయిన భగవంతుడైన శివుని యందు చేసే ప్రార్థన ఉగ్రవాదాలను తప్పిస్తుందని ఇక్కడ ప్రార్థన చేస్తున్నామని చెప్పారండి పరమేశ్వరుడి గురించి. ఎక్కడండి శివుని దూషించింది ఆయన? ఏం మాట్లాడతావా నీకు? ఒక వాస్తవాన్ని శాస్త్రంలో గ్రంథంలో జరిగిన ఒక సంఘటనని ఎప్పుడైనా చెప్పాల్సి వచ్చి చెబితే అది దూషణ అవుతుందా? బహుశా మీరు తెలుగు భాగవతం కూడా చదివి ఉండరండి. పోతన అమాత్యుల వారు, పోతన గారు ఆచార్యులు కాదు, అమాత్యులైన మహానుభావులైన ఆయన భాగవతంలో వ్రాసేప్పుడు ఒక సంఘటన చెబుతూ ఆ సంఘటనని వ్రాయాల్సి వచ్చినప్పుడు విశ్వమయుతలేమి వినియు ఊరక ఉండి రంభుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచన్ అని రాస్తారు. విశ్వంలో ఉండే దేవతలంతా గజేంద్రుడి అరుపు విని కూడా ఊరికే ఉన్నారు, ఏం చేయకుండా. విశ్వమయుడైన విష్ణువు గజేంద్రుడికి అడ్డుపడాలని వచ్చాడు. ఇలాంటివి వింటే మరి వారిని కూడా దూషిస్తారేమో, మిగతా వారిని తక్కువ చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ చాలా దురదృష్టకరమైన ఒక విషయం ఏమిటంటే, ఏమీ అనని జీయర్ స్వామి వారిని అన్నారని విమర్శిస్తున్న వీళ్ళు నిజంగా అన్న కొందరు మహానుభావుల జోలికి మాత్రం వెళ్ళలేదండి. ఎందుకో తెలియదు. ఎలాంటి మాటలు అన్నారండి? కృష్ణ పరమాత్మ శరీరం కుళ్ళిపోయిందని ఒక మహానుభావుడు. అనకూడదు అంటే పాపం వస్తుంది, కానీ పాపం చేసిన వాడి పాపం చెప్పకపోతే కూడా పాపం వస్తుందని అంటున్నాం ఈ మాటలు మళ్ళీ మేము. ఆయనకి ఏదో అయిపోయిందని. అలాగే మరొక ఆయన అయితే సకల భారత జాతి పాపం పోవటానికి ఏ రాముడిని స్మరిస్తుందో ఆ రాముడికే ఓ 3 పాపాలు పడేశాడు. బ్రహ్మహత్య పాపం, ఛాయాహత్య పాపం, వీరహత్య పాపం. వాల్మీకి భగవానుడు ఎక్కడ చెప్పని పాపాలు అంటగడితే అప్పుడు ఏమైందయ్యా మీ శాస్త్ర పాండిత్యం అంతా?
ఎక్కడికి పోయారు స్వామి మీరంతా? ఎందుకు చర్చించలేదు మీరంతా? అప్పుడు సమాజం అప్పుడు కూలిపోలేదా? హిందూ ధర్మం పగిలిపోలేదా? రామనామం ఎంత గొప్పదండి. మంత్ర ఉపదేశాలతో పని లేకుండా, ఏ మంత్రమైనా ఒక గురువు ఉపదేశం చేయాలి ఒకరికి. అసలు గురువులు వాళ్ళు వీళ్ళు పని లేకుండా, అంటుందా ముట్టుందా మైలుందా ఇప్పుడా అప్పుడా పని లేకుండా, ఎవడు ఎట్లా ఏ రకంగా పలికినా తెరింపజేసే తారక బ్రహ్మం రామనామం. తిరగదిప్పి పలికినా తిరుగుతూ పలికినా రామనామం తరింపజేస్తుంది మనిషిని. దానికి నిదర్శనమే వాల్మీకి భగవానుడు. అట్లాంటి రామనామం కలిగిన రాముడికి బ్రహ్మహత్య వచ్చిందని విపరీతంగా మాట్లాడారు ఒకరు. ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ శాస్త్ర పాండిత్యం? హిందూ ధర్మం ఏమైంది? ఈ సనాతన సేనలు, ఈ మోకలు అవి ఇవి అయిపోయి గవర్నమెంట్కి వెళ్ళి మేము ఎఫ్ఐఆర్లు ఇస్తాం, కేసులు పెడతాం, ఏదో పగిలిపోయింది, భూమి చిల్లులు పడిందని గగ్గోలు పెట్టి బాధపడుతున్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారయ్యా? రాముడిని అలా అన తగదు మాస్టారు అని ఆయనకి పోయి చెప్పారండి మీరు ఎవరైనా? అప్పుడు బయటకు వచ్చి మాట్లాడరేటు, దగ్గరికి పోయి చెప్పారా? లేదు. అసలు ఆయన శవం కుళ్ళిపోయింది, అంత దరిద్రం అయినటువంటి చావు ఇంకెవరికి రాకూడదని ఒక మహానుభావుడు కృష్ణావతారాన్ని, సాక్షాత్ కృష్ణావతారాన్ని మాట్లాడితే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా భగవద్గీత చదివావా? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అన్నాడయ్యా. ఆయన జన్మ కర్మ మనలాంటివి కావు, దివ్యము. అవి దివ్యమే కాదు, తలుచుకున్న వాడికి కూడా మళ్ళీ జన్మకర్మలు రాకుండా చేస్తాయి. అంత గొప్పవాడిని పట్టుకుని ఇంత హీనంగా మాట్లాడ తగదు నీకొని ఎవడన్నా ఒక్కడన్నా? మనమా హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళం, సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళం మనమా? అప్పుడెందుకు ఖండించలేదు మీరు? ఇట్లాంటివి వందల అవాకులు చవాకులు, అతి దారుణమైనవి, అశాస్త్రీయమైనవి, అసంబద్ధమైనవి, శాస్త్ర నింద, సాక్షాత్ భగవన్ నింద. అప్పుడు తెలియలేదా ఈ ద్వేషాలు? వాళ్ళకి ద్వేషం లేనట్టేనా? రామద్వేషం లేకుండా ఆయన అన్ని మాటలు అన్నాడా? కృష్ణద్వేషం లేకుండా నేను ఇన్ని మాటలు అన్నాడా? అదే పెద్ద ఆయన ఇంకో మాట చెబుతాడు, మొహమాటం ఏం లేదు, నేను మళ్ళీ చెబుతున్నాను, రాముడి కన్నా కృష్ణుడి కన్నా, రాముడి కన్నా కృష్ణుడి కన్నా రిపీట్ చేసి చెబుతాడండి ఆయన. వినండి, ఆ షార్ట్స్ అన్ని యూట్యూబ్లో తిరుగుతున్నాయి. లలితాదేవి గొప్పదండి. మరి ఇలా అన్నప్పుడు అది శివద్వేషం, అది రామద్వేషం కాదా? కృష్ణద్వేషం కాదా? ఇంత దారుణంగా స్ట్రైట్గా మాట్లాడిన వాళ్ళు ఇతరులను ద్వేషించినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని చెప్పిన జేరుస్వామి వారు ద్వేషించడం ఎలా అవుతుంది? అది ఆయన ఔన్నత్యం చెప్తున్నారు. పురాణంలోనూ శాస్త్రంలోనూ ఏం సందర్భం ఉందో సందర్భాన్ని ఎగ్జాగరేషన్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నారు. అవి ద్వేషించడం ఎందుకు అవుతుంది? దూషించడం ఎందుకు అవుతుంది? ఎన్నో సందర్భాల్లో వారు చెప్పారు, వైష్ణవుడు ఎప్పుడూ ఇతర దేవతల్ని దూషించడు. ఒక వ్యక్తిని ప్రేమించేవాడు వాడి చేతిని కాలుని ఎలా దూషించడో, దేవతలంతా భగవంతుడి అవయవాలు. చెప్పటం మాత్రమే కాదు, చేసి చూపించినవి కోటి సంఘటనలు. బహుశా మీ అందరికీ తెలియదు కనుక, అంటే మీ అందరంటే మనం కాదు, వింటున్న వాళ్ళందరినీ ఉద్దేశిస్తున్నాం. తెలియదు కనుక చెబుతున్నాం. కోనసీమలో వరదలు వచ్చాయండి. అక్కడ ఉండే చిన్న చిన్న మందిరాలన్నీ కూలిపోయాయండి. ఆ మందిరాల్లో కొన్ని రామ మందిరాలు, కొన్ని దుర్గమ్మ గుళ్ళు, కొన్ని శివాలయాలు ఉన్నాయండి. తిరిగి వాటన్నిటిని కట్టించాలి. డబ్బులు ఎవరివి? అంటే డబ్బులంటే మనవే, అంటే భక్తులవి, ఉత్సాహం కలిగిన వాళ్ళవి, ప్రోత్సాహం కలిగిన వాళ్ళవి. కానీ ఎవరిని చూసిస్తున్నారు వాళ్ళంతా? ట్రస్ట్, నమ్మకం ఎవరి మీద? చిన్నజీయరస్వామి వారి మీద. ఈ చిన్నజీయరస్వామి వారి ట్రస్ట్ మీద వచ్చే డబ్బుని ఆయన అనుకుంటే కూలిన మందిరాలన్నీ రామ మందిరాలే కట్టించాలి. గుర్తుపెట్టుకొని సోదరులారా, మాట్లాడుతున్నారు కదా శివద్వేషం 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 అని. సమాధానాలు చెప్పండి, లేదా అర్థం చేసుకోండి, వినండి. కావాలని అనే బుద్ధి లేకపోతే మారండి. ఫస్ట్ రామ మందిరాలు కట్టించలేదండి. అప్పుడున్న పరిస్థితుల్లో కట్టిస్తే ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ధనం ద్రవ్యమంతా వారి సేవకుల నుంచి, వారి భక్తుల నుంచి, వారి శిష్యుల నుంచి, వారి ట్రస్ట్ నుంచి వస్తుంది. కానీ ఆయన ఒక్క విషయాన్ని గౌరవిస్తారండి. అనాదిగా ఏ సంప్రదాయం ఎక్కడొస్తే అది అక్కడే ఉండాలని గౌరవించడంలో ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అందులో మొట్టమొదటి వరుసలో ఉంటారు మా చిన్నజీయరస్వామి గారు. 100 ఎగ్జాంపుల్స్ అన్నీ. మీరు గోతి దగ్గర నక్కల్లాగా ఏ కాస్త మొక్కలు దొరుకుతాయా అని వాటిని పట్టుకుని ఇటు లాగుతున్నారు మీరు. కానీ వందల ఎగ్జాంపుల్స్ వారు చేసిన ఈ దైవ సేవకి మేము చూపిస్తామండి.
ఎన్ని చోట్ల దుర్గమ్మ గుళ్ళు కూలిపోయాయో అక్కడ మళ్ళీ దుర్గమ్మ ఆలయాలే కట్టించారు. ఎన్ని చోట్ల శివాలయాలు కూలిపోయాయో అక్కడ మళ్ళీ శివాలయాలు కట్టించారు. ఎన్ని చోట్ల రామాలయాలు కూలిపోయాయో అక్కడ మళ్ళీ రామాలయాలే కట్టించారు. ఎక్కడ గ్రామదేవతలు ఉన్నారో గ్రామదేవతలను మళ్ళీ గ్రామదేవతలుగా ప్రతిష్ఠించారు. ఎవరండి ఇలా గౌరవించగలరు? ఒక వైష్ణవులు గౌరవించగలరు. ఇలా అన్నింటినీ కలుపుకొని, ఇప్పుడు భగవంతుడి కాలు ఒక దేవత, భగవంతుడి ముక్కు ఒక దేవత అయితే ముక్కుని ముద్దాడవా? తిడతాడా ఎవడైనా? అబ్బాబా ఎంత చిన్న తండ్రి బాగున్నావు అనవండి, పిల్లవాడు ముద్దు వస్తే ముక్కుని కన్నుని అనమా? అయితే అట్ ద సేమ్ టైం ఆ కన్ను ఆ ముక్కు ఒక పిల్లవాడిలో భాగాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది వైష్ణవ ధర్మం నేర్పుతుంది మనకి. ఇవన్నీ నారాయణలో భాగాలు, అది మర్చిపోకు. వాళ్ళని వేరువేరు భాగాలు అనుకోక, అది ప్రమాదం. అవి ఆయనలో భాగాలని మర్చిపోయి తిట్టకు, అది ప్రమాదం. సో రెండు ప్రమాదాలను నివారించి పరిపూర్ణమైన దర్శనాన్ని చేయించేది వైష్ణవ ధర్మం అండి. అందుకే భగవంతుడి చేతులు ఉండే చక్రాన్ని ప్రార్థిస్తారు. సుదర్శన మహాజ్వాల, నువ్వు నాకు మాకు కోటి సూర్య సమప్రభ, అజ్ఞానమనే అంధకారంలో ఉన్నాను, విష్ణు మార్గాన్ని చూపించవయ్యా. ఏంటి వైష్ణవం అంటే? అంతటా వ్యాపించింది చూపించు, సంకుచిత భావాలు పోగొట్టు అని ప్రార్థిస్తారండి. స్వామివారి ఇలాంటివి ఒక చోట కాదు, ఒక సందర్భం కాదండి. ఎక్కడో వారు ఆచార్య సేవాయాత్ర అని ఒక కార్యక్రమం చేస్తే వారితో ఒక గ్రామానికి ప్రక్కన వెళ్ళామండి. ఆ గ్రామస్తులందరూ పెద్దవాళ్ళంతా వచ్చారు, నలుగురు. అయ్యా మీ ఊళ్ళో ఏం గుడిందని అడిగారు స్వామివారు. గుడి లేదండి. ఏం ప్రశ్న అయ్యా ఇది? గుడి లేని ఊళ్ళో ఎలా ఉంటున్నారు మీరు? అసలు అలా ఉండకూడదు అంటే అందులో పెద్ద ఆయన లేచి, ఒక గుడి ఉందండి శివాలయం, కూలిపోయి ఇప్పటికి 50 ఏళ్ళు అయ్యిందండి. వెంటనే కూర్చోమన్నారు, అందరు నిలబడి ఉన్నారు, అందరూ కూర్చోండి అని వారు కూర్చోబెట్టి, ఇదిగో పెద్ద ఆయన నువ్వేం చేస్తావు వాళ్ళ పనులన్నీ అడిగి, ఇదిగో పెద్ద ఆయన తిరిగి మళ్ళీ మీరు శివాలయం కట్టాలి, నువ్వే ప్రెసిడెంట్వి ఆ కమిటీకి, ఇదిగో నువ్వే చైర్మన్వి ఆ కమిటీకి, లేదా ఇదిగో నువ్వే ట్రెజరర్వి ఆ కమిటీకి, ఇదిగో మేము మా వంతుగా కొంత ద్రవ్యం ఇస్తున్నామని ఒక పెద్ద మొత్తం ఆ ఆలయ నిర్మాణానికి ద్రవ్యం వారు మొట్టమొదటి చెక్ రాసి ఇచ్చారండి. ఏమయ్యా గుడి లేదు కదా, చక్కగా రామాలయం కట్టుకోండి. రామాలయం లేని ఊరే కాదని శాస్త్రం చెప్పిందండి. రాముడి గుడి ఎక్కడ లేకపోతే అది అసలు ఊరే కాదని చెప్పింది. మరి అలా చెప్పచ్చు కదా, ఎవరేమంటారు? లేదు పెద్దవాళ్ళ నుంచి మీకు ఆ గుడి వస్తుంది కనుక తిరిగి ఆ గుడినే మీరు కట్టండి అని వారు తిరిగి ఆ గుడి ఉద్ధరణకి ద్రవ్యాన్ని ఇచ్చారండి. ఎవరికి తెలుసాయా మీకు? దూరం నుంచి ఏదేదో మాట్లాడేసి యూట్యూబ్లో కూడా పూర్తిగా చూసి ఓపికలు లేకుండా కొద్దిసేపు ఒక 2 ముక్కలు చూసి మాట్లాడితే ఎలా రైట్ ఇచ్చారు మీకు? ఒకసారి కాదు, వారు ఆచార్య సేవయాత్ర కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారండి. వారు కోనసీమలో ఎక్కడికి వెళ్ళినా వాడిని చూడటానికి భక్తులందరితో పాటు రోజు ప్రతి ఊర్లో కొద్దో గొప్ప పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణులు కూడా వచ్చేవారండి. కోనసీమలో చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ వేదం చదువుకున్న వాళ్ళు, పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు వచ్చేవారండి. వస్తే వచ్చిన ఒక్కరిని కూడా ఏ రోజు ఉత్తి చేత్తో పంపించలేదు. కవర్లలో డబ్బులు పెట్టి ప్రతి బ్రాహ్మణోత్తముడికి సంభావన ఇచ్చి పంపించిన సంస్కారం వారిది. వచ్చిన వాళ్ళు ఈ బొట్లు పెట్టుకున్నారు, నేనెందుకు ఇవ్వాలని అనుకోలేదండి. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఫ్లైట్ పైన ఎక్కడో ఆకాశంలో ఉండి మనకు అందనంత ఎత్తులో సేవలు చేసే మహానుభావుణ్ణి మనం కనీసం భూమి మీద కూడా లేం, పెద్ద పాతాళంలో నిలబడి మాట్లాడుతున్నాం. ఆయన ఏం చూశారని మాట్లాడుతున్నారు మీరు. ఎంతోమందికి మా చేతులతో మేమే ఇచ్చాము ఆ కవర్లు. ఎంతమంది వస్తే అంతమందికి. ఏ రోజు వారు అసలు ఏం చెప్పాము మేము ఇందాక, మనిషి జెండర్ ఏంటి? పర్వతాలే ఆ ఎత్తు మీద ఉన్న వాడికి నలకల్లా కనిపిస్తాయండి. విష్ణువుని స్మరించి విష్ణుమయంగా విశ్వాన్ని చూసేవారికి ఈ జెండర్లు, ఈ జనరలైజ్డ్ బ్యారియర్స్ ఎక్కడ కనిపిస్తాయండి వాళ్ళకి? వాటికి అతీతంగా వారి దర్శనం ఉంటుంది ఎప్పుడు కూడా. రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాం. మనమంతా ఎలా ధ్యానం చేస్తామండి విష్ణుమూర్తిని? ఇంట్లో ఉండే చిన్న అర్చారూపంగా ధ్యానం చేస్తామా? భూహుపాదౌ యస్యనాభి వేదసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే. ఏ మహాత్ముడికి చంద్రసూర్యుల నేత్రములు, ఏ మహానుభావుడికి దిక్కులన్నీ చెవులు, ఏ మహానుభావుడికి భూమియే పాదములు, ఏ మహానుభావుడికి సముద్రమే పొత్తి కడుపు, ఏ మహానుభావుడి గర్భంలో నాగులు, ఉరగులు, పన్నగులు, దేవతలు, సురులు, అసురులు అంతా రమిస్తున్నారో అట్టి త్రిభువన వపుషం, త్రిభువనములను తన దివ్యమంగళ విగ్రహంగా కలిగిన విష్ణువుని ధ్యానించేది వైష్ణవమైనప్పుడు వైష్ణవం యొక్క లక్ష్యమే విశ్వశ్రేయస్సు. విశ్వమంతా బాగుండాలని రోజు కోరే ఏకైక మనస్సు వైష్ణవుడిదండి. వాడికి అసలు ఎక్కడ ఏ లక్ష్యం ఉండవండి. తిరుమల 1000 కాళ్ళ మండపం కూలిపోయినప్పుడు
ఆ మండపం యొక్క వైభవాన్ని ఆచార్యుల వారు చిన్నజీరు స్వామి వారు చాటుతూ ఉంటే ఒక పెద్ద ఆయన ఆచార్యుల వారిని చాలా మాట్లాడాడు. ఒక్కరోజు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా ఆచార్యుల వారు విమర్శించలేదండి. ఆ తరువాత ఆ పెద్ద ఆయన్ని పరిస్థితుల వల్ల ఆయనకి ఇబ్బందులు ఏర్పడితే ఆ రోజు గవర్నమెంట్ని ఒక కోరుకున్నారండి ఆచార్యుల వారు. ఆయన నిత్య కర్మానుష్ఠానానికి లోపం లేకుండా ఆయన్ని గౌరవంతో చూసుకోండి అని గవర్నమెంట్ని కోరుకున్నారండి. ఇది చిన్నజీయర్ స్వామివారంటే అండి. ఎక్కడికి పోయారా మీరంతా? ట్యూబుల్లో ముక్కలు మాట్లాడేవాళ్ళంతా. చదవండి చరిత్రని, పుస్తకాలు పేపర్లు సాధించి చదవండి ఏం జరిగిందో. తమని దూషించిన వారికి ఒక ఇబ్బంది ఏర్పడితే ఆ ఇబ్బంది ఏర్పడ్డ ఆయన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుకున్న మహనీయమైన మనస్సు స్వామివారిది. అక్కడితో ఆగలేదండి. ఇబ్బందికరంగా మాట్లాడిన మహనీయుని షష్ఠి పూర్తికి వెళ్ళి ఆయన సమాజానికి చేసిన సేవలని వారు చెప్పి వచ్చిన మహనీయులండి. మనల్ని తిట్టినవాడు ఎదురుగా మనం చూడగలమా? వాడితో మనం ఎవడన్నా దూషిస్తే వాడితో మళ్ళీ మనసు విప్పి మాట్లాడగలమా? కానీ ఏ శంక తంక, ఆకాశానికి ఉమ్ము ఆకాశం అంటించుకుంటుందా? తిరిగి మన మీదే పడుతుందండి. నువ్వు తిట్టు, నువ్వు పొగుడు, రెండు ఆయనకి సమానమే. ఎంతోమంది తిట్టిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. పేరు లేకుండా ఆయన పాదాలు పట్టుకొని పేరు తెచ్చుకొని మళ్ళీ తిడుతున్న వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏ రోజు దేన్ని పట్టించుకోరు. తిట్టిన వాడిని కన్నా పొగిడిన వాడికన్నా ఇంకా తిట్టినవాడే మేలు చేశాడని ఇంకా ప్రేమతో మాట్లాడతారు వాడితో. ఆ స్థాయి, అలాంటి స్థితప్రజ్ఞత స్థాయి కలిగిన మహనీయులని మనం దూషిస్తే ఏం పోతుంది? ఎవరికి వస్తుంది? కృష్ణ పరమాత్మను 100 తిట్లు తిట్టాడు శిశుపాలుడు. అంటింది ఆయనకి? ఏమన్నా అయిందా ఆయనకి? చివరికి వాడికి దండన కూడా ఆయన కోసం విధించలేదండి. శిశుపాలుడు ఆయన్ని తిడుతుంటే ఆయన్ని ప్రేమించేవాళ్ళు బాధపడుతున్నారని దండన విధించాడు సుమా. ఇది గుర్తుపెట్టుకోండి స్వాములందా. గురువుగారిని నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా గురువుగారు బాధపడరు, భగవంతుడు విడిగా పట్టించుకోడు. కానీ ఆ గురువుగారికి శిష్యులు బాధపడి ఏడ్చారనుకోండి. ఆంజనేయ స్వామి గురించి వాల్మీకి భగవానుడు ఒక మాట చెబుతాడు. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసేప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటాడు, నేనేదో పెద్ద గొప్పగా అగ్నితో తగలపెట్టలేదు ఈ లంకని, సీతమ్మ శోక అగ్నితో తగలబెట్టింది ఈ లంక అంతా అని చెప్పాడు. ఆచార్యులను ప్రేమించే శిష్యుల శోక అగ్నితో దగ్ధమవుతారు మహాత్ములని దూషించేవారు. ఇది తెలుసుకోవాలి. ఇది చరిత్ర నేర్పింది. ఇది తెలుసుకోవాలి. వారికి అంతా సమానమే. వారు దేన్ని దూషణ భూషణాలు అన్నింటినీ సమానంగా స్వీకరిస్తారు. చిన్న ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా మారదు. ఎంతోమంది ఎన్నో రకాలు వారి ఔచిత్యత ఉచితజ్ఞత మీ ఊహలకి బుద్ధులకు కూడా అందదండి. మేము ఆశ్చర్యం వేస్తుందండి. వారు ఒక కార్యక్రమం చేస్తుంటే పెద్ద పల్లకి అద్భుతమైన సింహాసనం వేసి ఆ సింహాసనాన్ని పూలతో అలంకరించి, అసలు మామూలు అలంకారం కాదండి, స్వామివారిని తెచ్చి కూర్చోమన్నారు భక్తులంతా. భక్తులు అడిగారు కదా అని నాలాంటి వాడో ఈ మాట్లాడే ట్యూబుల్ లాంటి వాడు కూర్చుంటారు వెళ్ళిపోయి. కానీ ఆయన ఎంత మహాత్ములంటే ఆ పువ్వుల మీద పాదం పెట్టడానికి మనసు రాక వారి గురువు గారి పాదుకలు సింహాసనంలో పెట్టి దానికి సాష్టాంగం చేసి కింద కూర్చున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలిసిన మహనీయులైన, ఏ విషయాన్ని ఎంతలా స్వీకరించాలో తెలిసిన మహనీయులైన, అలాంటి మహనీయులు దూషణ భూషణాలకు అతీతమైన మహనీయులని మీరు దూషిస్తే నష్టం సమాజానికి. అది విని ఊరకుండే సమాజానికి, అంటున్న సమాజానికి తప్ప. వారు ఎప్పుడు సూర్యుని వలె వెలుగొందుతూ ఉంటారు. కాసేపు మబ్బులు మూస్తే సూర్యుడు ఆగిపోతాడా? సూర్య తేజం ఆగుతుందా? అది సాధ్యమయ్యేవి కావు. ప్రాకృతికమైన వారు మానవ స్థాయి నుంచి ప్రకృతిలో ఉండే దైవీ శక్తుల స్థాయి దాకా దాటిపోయి ఎదిగి సేవలు అందిస్తున్నారండి. నిరంతరం ఈ ట్యూబుల్లో ఎక్కి చాలామంది వారిని దూషిస్తుంటే వారేం చేస్తున్నారు? పాదయాత్రలు రైతుల కోసమని, భూమి జీవంతో ఉండాలని, రాబోయే తరాలన్నా ఎరువులు లేని పంటలు తినాలని 14 కిలోమీటర్లు 70 ఏళ్ల వయసులో నడిచారండి. దమ్ముంటే ఛాలెంజ్లు చర్చల్లోగా చేయాల్సింది నడిచి చూపించండి. మీరు ఏదైనా సమాజంలో ఒక దీనికోసం 14 నిమిషాలు నడిచి సమాజం బాగుండడం కోసం నేను నడుస్తున్నా అని చెప్పి నడిచి చూపించండి. 70 ఏళ్ల వయసులో నడుస్తుంటే ముళ్ళు దిగి రక్తం వచ్చింది. భక్తులంతా ఏడ్చి మీరు ఆపేయండి స్వామి, మీరు వెళ్ళాలనుకుందాక మేము నడిచి వస్తామంటే లేదని రక్తం వచ్చిన పాదంతో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పాదయాత్ర పూర్తి చేసి మరుసటి రోజు మళ్ళీ పాదయాత్ర చేసి ఆ మరుసటి రోజు మళ్ళీ ఒక జంక్షన్లో అందరికీ ఈ
భూమి గొప్పతనాన్ని, మన రాబోయే తరాలను కాపాడుకోవాల్సిన గొప్పతనాన్ని మాట్లాడుతూ, దేవుడి భక్తి అంటే ఊరికే ఇట్లాంటి మాటలు పట్టుకొని మొక్కలు పెట్టుకొని గొడవలు పట్టడం కాదురా, సమాజంలో అవసరమైన అన్నింటినీ దేవుడి మయంగా చూసి సేవ చేయాలనే లక్షణం వైష్ణవులు అవటం వల్ల వారికి ఉంది కనుక భూమి కోసం వెళ్తారు, నీళ్ల కోసం వెళ్తారు, కొండల కోసం వెళ్తారు, దేశంలో ప్రపంచంలో ఏ అవసరం వచ్చినా వెళ్తారు. ఆయన మనం వెళ్ళగలమా అలాగా? అరే, ఇంట్లో ఉండే ఒక కొడుకుకి చదువు చెప్పిస్తే పక్కవాడికి చెప్పుకుంటాం, మా అబ్బాయిని ఆ స్కూల్లో చేర్పించాను, సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు తెలుసా? గొప్ప చెప్పుకుంటాం. మన కొడుకుని మనం చదివిస్తేనో ఒక పెద్ద ఇల్లు కట్టిస్తే అది పెద్ద గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఎవరెవరికో ఎక్కడో అవసరాలుంటే బాధ్యత తాము తీసుకొని కష్టం తాము పడి ఒక్కరికి కూడా చెప్పుకోరండి. వారు గిరిజన ప్రాంతాల్లో పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నారు. మీరేం అందిస్తున్నారండి? విషాన్ని నింపుతున్నారు మనుషుల మనసుల్లో. ఎవరు సనాతన ధర్మానికి సేవ చేస్తున్నారు? సనాతన ధర్మానికి సేవ చేసే మహానుభావులకి మీద విషం నింపి, అలాంటి మహానుభావులు ఆ సేవలు వాళ్ళకి చేయకూడదని కూడా కోరుకుంటున్నారు కొంతమంది. ఇది ఇంకా దురదృష్టకరమైన పైశాచిక ధోరణి. ఇది ఎంత సేవ అండి? ఆ సేవకి మూలం వింటే ఆశ్చర్యం వేస్తుందండి. అంటే ఎంత సాహసం కావాలి ఒక నిర్ణయం తీసుకోవాలంటే. ఒక పిల్లవాడు పుట్టి, ఒక ఆడపిల్ల ఇంట్లో పుడితేనే లెక్కలేసుకుంటాం. అయ్యో వీళ్ళ చదువుకి ఎంత అవుతుందో, ఎంత కష్టపడాలో, ఎలా పెంచాలో, వాళ్ళని ఎలా పోషించాలో అని ఆలోచిస్తాం. మన సగటు కుటుంబంలో ఉండే మనమంతా ఈ సనాతన ధర్మం అని మాట్లాడేవాళ్ళం అందరం. కానీ వారు ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక చోటకి వెళ్ళారండి, ఒక కార్యక్రమంకి వెళ్ళారు. అక్కడ జనాలంతా ఎవరూ లేరు, హడావుడి ఏం లేదు, ఒంటరిగా ఉన్నారు. ఒక బాబు ఆడుకుంటున్నారు. వాడిని పిలిచారు, ఎరా ఏం చదువుతున్నావు అని అడిగారు. వాడికి చదువు అనే పదం కూడా తెలియదు. అక్కడి పరిస్థితి అది. వాడిలా అయోమయంగా చూశాడు. మీ అమ్ముందా అని అడిగారు. వాళ్ళ అమ్మగారు అక్కడెక్కడో పని చేసుకుంటున్నారు. వాడు పోయి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చాడు. బాబు ఏం చదువుతున్నాడు? చదువా అయ్యా, మాకు ఇక్కడ చదువు అంటే ఏమో తెలియదు అయ్యా అంది ఆవిడ. వెంటనే వీళ్ళ పర్మిషన్లు, వాళ్ళ పర్మిషన్లు ఏం చేయదు. ఆ తల్లితో ఒక మాట అన్నారు, మేము చదువు చెప్పిస్తాం, మీ బాబుకి నేర్పిస్తావా మరి అన్న ఒక్క మాట ఈ రోజున తెలంగాణలో 2 ప్రాంతాల్లో ఒక్కొక్క స్కూల్లో 1000 మంది పైచిలుకు గిరిజన పిల్లలకు ఉచితంగా భోజనమిచ్చి, వస్త్రాలిచ్చి, బట్టలిచ్చి, సిబిఎస్ సిలబస్ లాంటి స్కూల్స్లో చదువుకునే పిల్లల కంటే గొప్పగా అక్కడి కలెక్టర్లు ప్రశంసించే స్థాయిలో వాళ్ళని శ్లోకాలతో, యోగాసనాలతో, నిత్య విద్యతో తీర్చిదిద్దారండి. ఎంత సాహసం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? తెలిసి తెలియకుండా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. ఈ సేవల్లో ఏదన్నా ఒక సేవ ధైర్యం ఉందా? ఒక్కడిని చదివించే ధైర్యం ఉందా? మన ఇంట్లో పిల్లల్ని చదివించడానికే నానా అబద్ధాలు చెప్పి, రకరకాల మాటలు చెప్పి, జనాల్ని మోసం చేసి రకరకాల రీతుల్లో బ్రతుకుతున్న మనందరికీ జీర్స్వామి గురించి మాట్లాడే అర్హత లేదు. ట్యూబుల్లో మాట్లాడే వాళ్ళందరికీ చెబుతున్నాం మేము ఈ మాట. ఈ ట్యూబుల్లో మాట్లాడి మేము ధర్మానికి అది, ధర్మానికి ఇది అని మాట్లాడే వీళ్ళంతా మీ ఇంటి కోసం బతుకుతున్నారు, మర్చిపోకండి. మీ కుటుంబం కోసం మీరు బతుకుతున్నారు. 22 ఏళ్ల వయసులో పేరుని త్యాగం చేసి, తల్లిదండ్రులను త్యాగం చేసి, సమస్తాన్ని త్యజించి, ప్రతి నిమిషాన్ని సమాజానికి వెచ్చించి, విశ్వమంత కుటుంబాన్ని పెంచి, దేశ విదేశాల్లో ఉన్న కోట్లాది మంది వ్యక్తులకి మానసిక, నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక స్థైర్యాలని వివిధ రీతుల్లో అందిస్తున్న మహనీయులు చిన్నజీయర్ స్వామి వారు. అన్ని కార్యాలని వారు చేసి ఏ రోజు మేము చేసామని చెప్పరండి. ఎప్పుడైనా మాకు నిన్న ఆశ్చర్యం వేసిందండి. ఒక ఆయన ఛాలెంజ్ చేశాడు. జీయర్ స్వామి వారు వచ్చి దండం పక్కన పెట్టి ముక్కు నేలకానిచ్చి క్షమాపణ చెప్పాలట హిందూ ధర్మానికి, ఖబర్దార్ అని ఒక ఆయన ఛాలెంజ్ చేశాడండి. పేరే ఉంది, ఆయన పేరు బంగారయ్య శర్మ అంటారు ఆయన్ని. ఆయన ఎవరో కూడా కాదు, ఆయన ఎవరో సమాజానికి అంతకుముందు తెలియదు. ఒకసారి ఒక వ్యక్తి వేదంలో ఎవరో పాశ్చాత్యమైనటువంటి ఒక ఇది వేదంలో చెప్పబడిందని ఒక వ్యక్తి పుస్తకం రాస్తే దాన్ని ఖండించడానికి ఎవరో ముందుకు రాకపోతే మన ఆచార్యులు వారు స్వయంగా ముందుకొచ్చి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి అతనితో ఆ కార్యక్రమాన్ని చేయిస్తే అలా నలుగురికి పరిచయమైన ఆ శర్మ గారు ఈరోజు అంటారు, జీయర్ స్వామి వారు మీకు ఛాలెంజ్, దమ్ముంటే రండి నాతో వాదించండి, హిందూ ధర్మానికి ఏం చేయాలట, క్షమాపణ చెప్పాలట హిందూ జాతికి అడుగుతున్నాడు ఆయన. నేను అడుగుతున్నానయ్యా శర్మగారు, మీరు
మీ ఇంటి పోషణ కోసం కాక, మీ జీవితం కోసం కాక, ఈ సమాజానికి మీరు చేసింది ఏమిటో, చేస్తున్నది ఏమిటో చెప్పండి. ఏం చేస్తున్నారండి మీరు సమాజానికి? తిరుమల కొండ మీద 600 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఒక మండపం కూలిపోతే ఏమయ్యాయి ఈ సనాతన ధర్మపు నోళ్ళన్నీ? ఎక్కడ మాట్లాడారండి మీరు? గత ప్రభుత్వాల హయాంలో కొన్ని గుళ్ళు కూలిపోతే ఎవరన్నా మీ ఇల్లు దాటి, మీ ఊరు దాటి వెళ్ళే గుళ్ళు చూశారండి? జిఆర్ స్వామి వారు గుళ్ళన్నీ తిరిగారు, శివాలయాలకు కూడా తిరిగారు. మర్చిపోకండి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం ఈ మాట. అది గుడి ఏదైనా గుడే. అన్ని గుళ్ళకి వారు పర్యటించి ఎక్కడ ఏం జరిగిందో, ఏ పరిస్థితులు ఎదురయ్యాయో తెలుసుకొని అక్కడ వాళ్ళని తగు సూచనలు ఇచ్చి వారిని ప్రోత్సహించి వచ్చారు వారు. ఒకటా రెండా? అసలు ఆ సేవల లిస్టు చదివితే మన జీవితాలు సరిపోవు. అవి వినటానికి, ఊహించడానికి భయం వేస్తుంది. ఎవరో ఒక బాబు చదువుకోకపోవటం ఏంటి, చూడగానే నేను చెప్పిస్తానయ్యా అంటమేంటి, అన్న మాట ఆచరణలోకి రావాలంటే ఎంత సాధ్యం? 1000 మంది విద్యార్థులు ఉచితంగా చదివించడానికి ఎంత ఖర్చు అవుతుంది? 2 చోట్ల ఇక్కడ ప్రకాశం జిల్లాలో చేపలు పట్టుకునే వారి పిల్లల కోసం కటారి వారిపాలెంలో మరొక 1000 మంది విద్యార్థులకి ఉచిత విద్య. అక్కడ ఎక్కడో మార్టూర్లో అనాథ శరణాలయం పిల్లలకి కావలసిన వసతి అక్కడ. పుంపుహార్ తమిళనాడులో ఎక్కడో వరదలు వస్తే మత్స్యకారులకి ఇళ్ళు కట్టించి, బోట్లు ఇచ్చి, వలలిచ్చి అక్కడ. ఎక్కడో గుంటూరు ప్రాంతంలో ఉప్పెనొచ్చి పొలాలు నాశనం అయిపోతే 2500 చదరపు హెక్టార్లకి విత్తనాలు ఇప్పింపజేశారు అక్కడ. కొంతమంది తెలియక డబ్బులున్న వాళ్ళతో మాట్లాడతారు, డబ్బులున్న వాళ్ళకి టైం ఇస్తారు, డబ్బులు అంటున్నారు. ఏమయ్యా, 2500 హెక్టార్లకి విత్తనాలు మీరేమన్నా కొనిచ్చారా? మీ బామ్మగారు కొనిచ్చారా? మీ తాతయ్య గారు కొనిచ్చారా? ఎవరిస్తారు? ఆ డబ్బులున్న వాళ్ళే ఇవ్వాలి. ఆ డబ్బులున్న వాళ్ళకి ఈయన టైం ఇవ్వాలి. ఆయన టైంతో, వాళ్ళ డబ్బులతో ప్రజలకి సేవ చేస్తున్నారు, మర్చిపోకండి. సమాజానికి సేవ చేస్తున్నారు, మర్చిపోకండి. ఎక్కడ అవసరం వస్తే అక్కడ సేవ చేస్తున్నారు, మర్చిపోకండి. ఎక్కడి నుంచి వస్తాయి ఇంత? కంటి చూపు లేని పిల్లల్ని కన్న తల్లిదండ్రులే బరువుగా భావిస్తారు. ఏదో కన్నందుకు పోషించుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళని. కానీ అలాంటి పిల్లలకు చదువు చెప్పించాలి. చదువుకు చెప్పించే కొన్ని సంస్థలు ఉన్నా ఒక ఛాలెంజ్ ఉంది అందులో. చదువుకునే కళ్ళు లేని వాళ్ళు ఎవరో ఒకరి కింద చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి. కానీ ఆ స్వామివారి ఆలోచన ఎంత గొప్పదంటే, ఇలా కాదు, కళ్ళు ఉన్న వాళ్ళతో సమానంగా ఎదగాలంటే ఏం చేయాలి ఈ పిల్లల్ని అంటే, వీళ్ళకి ఏదైనా ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టాలి. అసలు ఇలాంటి కళ్ళు లేని పిల్లల్ని ట్రీట్ చేసే స్కూల్స్ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అని వేరే దేశాలు వెళ్ళారండి. అందుకోసం పర్యటనలు, విదేశీ పర్యటనలు, సెల్ఫీలు దిగటానికి వెళ్తారు మన బ్యాచ్ అంతా. ప్రపంచంలో ఒకటికి మేలు చేయడానికి, ఆ మేలు చేసే మార్గాలు వెతకడానికి వెళ్తారు చిన్నజీయర్ స్వామి వారు విదేశీ పర్యటనలు. అవి ఎక్కడ ఉన్నాయి చూడాలి. ఏదైనా కొత్త టెక్నాలజీ ఇంకెక్కడైనా ఉందా తెలుసుకోవాలి అని ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి అక్కడున్న ఒక టెక్నాలజీని గుర్తించి దాన్ని మన దేశం తీసుకొచ్చి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కళ్ళు లేని పిల్లలు కంప్యూటర్ మీద చదువుకొని ఏ స్థాయి ఎగ్జామ్కైనా వెళ్ళగలిగే సేవ చేసిన మొట్టమొదటి యతీశ్వరులు చిన్నజీయర్ స్వామి గారు. మొట్టమొదటి ఆచార్యులు ఆయన. ఇట్లా పిల్లల్ని తీర్చిదిద్దారు. ఇందాక ఒకరు తెలియజేశారు, ఆ స్కూల్లో నేరుగా సేవలు అందించిన వారు తెలియజేశారు, వారు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెగ్యులర్ స్టూడెంట్స్కి ధీటుగా ఉత్తమ స్థాయిలకి చేరారు ఆ పిల్లలంతా అని. ఒకటా రెండా? ఎక్కడ కష్టం అనిపిస్తే, అది కంటితో కనిపిస్తే ఆగలేరు, చేయాలి, సేవ చేయాలి. స్త్రీ ఇంటికి మూలం, తల్లి మూలం ఇంటికి. తల్లి బాగుంటేనే ఆరోగ్యంగా, శ్రేయస్సుతో, జ్ఞానంతో ఆ సమాజం, ఆ ఇల్లు, ఆ దేశం బాగుంటుందని లక్షల మంది మాతృమూర్తులకి క్యాన్సర్ పరీక్షలు, ఉచిత క్యాన్సర్ పరీక్షలు, అవగాహనలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశు వైద్య శిబిరాలండి. పశువులకు ఎన్నో పరీక్షలు, చిన్నపిల్లల్లో నేత్ర వైద్య శిబిరాలండి. ఇది ఒకవైపు. ఇక మొత్తం భారతదేశానికి మూలం వేదం అండి. ఈ భరత జాతికి మూలం వేదం కనుక వేద పాఠశాలను పెట్టి వేద విద్యార్థులకి కూడా సేవ చేయాలి. అయితే వారి ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అండి? వేద పాఠశాలలు అప్పుడప్పుడు అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఎలా ఉంటాయి? పిల్లల్ని చేర్చుకొని వారికి చక్కగా చదువు చెప్పి భోజనం పెట్టి నేర్పించే పాఠశాలలు ఉన్నాయి. కానీ ఆచార్యుల ఆలోచన, చదువు పూర్తయి వెళ్ళగానే వీళ్ళు ఎలా బతుకుతారు బయట సమాజంలో? కనుక వారు చేరిన రోజే వారి పేరుతో కొంత డిపాజిట్ చేసి
వారు చదువు పూర్తయిన తర్వాత సమాజంలో ఇబ్బంది పడకుండా వారికంటూ ఒక భరోసా ఇవ్వాలి, ఆర్థిక భరోసా అని. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఆర్థిక భరోసాని ఇస్తూ వేదాన్ని నేర్పించే వేద పాఠశాలలు కొన్ని వందల వేల మంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏదో రూపంలో ఎంతో కొంత సమయమైనా వారి పాఠశాల చదువుకున్న వేద పండితులు, ఆగమ పండితులు అడుగడుగున తారసపడతారు మనకి. ఇదొక సేవ. మరొక వైపు లోపించిపోయే శాఖ ఎక్కడో ఒక చోట ఉందని విని ఇద్దరు గురువుగారులకి అది వచ్చని తెలుసుకొని అక్కడికి మళ్ళీ శిష్యుల్ని పంపించి ఆ శాఖని పునరుద్ధరణ చేసి, వేదంలో ఉండే మైత్రాయణి అనేటువంటి ఒక శాఖని పునరుద్ధరణ చేసి మరికొంతమందిని తయారు చేసి ఆ శాఖని సంరక్షించారు. వేద ధర్మాన్ని, వేద స్వరాలని ప్రపంచానికి చేసే పుస్తకాలను ముద్రిస్తున్నారు. గ్రంథముద్రణ, వేద విద్యార్థుల పోషణ, శిక్షణ, ఆగమ ఆలయాల శిక్షణ, తత్వ కళాశాలల పేరుతో ఉత్సాహం కలవారికి భారతీయ ధర్మం పట్ల శిక్షణ ఇచ్చి సమాజానికి వాళ్ళ ద్వారా మంచిని అందించే ప్రయత్నం. ఇట్లా ఎన్ని సేవలు, ఒకటా రెండా, ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ. ఇక యజ్ఞయాగాలు, భారత భూమిలో భారతదేశం ఊహకందని యాగం 1994వ సంవత్సరం తిరుమల కొండ మీద రెండవసారి వారు ఆశ్రమ స్వీకారం చేసిన తరువాత చేసిన 1000 కుండాల మహావిష్ణు యాగం. 1000 కుండాల మహాయాగం చేశారు. బహుశా ఇక్కడ మాట్లాడేటువంటి ట్యూబుల్లో మాట్లాడే పిల్లలకి తెలియదు కాబట్టి తెలియజేస్తున్నాం. ఒకసారి చరిత్రని తెలుసుకోండి. పిల్లల దగ్గరికి వెళ్ళి, కొండ మీద యజ్ఞం చేయాలంటే పర్మిషన్ కష్టం, ఇక్కడ నీరు లేదు, కింద నుంచి వచ్చే రోజు భక్తులకే నీరు మేము అందించలేకపోతున్నాం, యజ్ఞం అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు, నీరు ఇవ్వలేమని అక్కడి ఆలయ సేవా సిబ్బంది అడిగితే వర్షం పట్టానికి ఒక యజ్ఞం చేసి, ఆ వర్షం ఆగటానికి కూడా మరొక యజ్ఞం చేసి, తిరుమల కొండ మీద 10 రోజులు గోగర్భం డ్యామ్ నిండేట్టు వర్షం కురిపించి 12 రోజులు 74 యజ్ఞశాలలో 5000 మంది శైవ, వైష్ణవ, స్మార్త, వైఖానస పండితులతో విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క నామం 1,00,000 సార్లు స్వాహాకారంతో 1000 నామాలు 1000 లక్షల స్వాహాకారాలతో అప్రతిహతంగా యజ్ఞం చేసి యజ్ఞంలో మిగిలిన ద్రవ్యం పైసా పట్టుకోకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండిలో వేసి వచ్చిన ఘన దైవం చిన్నజీయర్ స్వామి వారంటే. చర్చ్ అంటే ఏమనుకుంటున్నావు? ఒక చిన్న ఆఫీస్లోనూ ఒక యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మైక్ తీసుకొని ఇలా ఊగిపోతూ చర్చ అంటే నువ్వేదో గొప్పోడు అనుకొని ఆ తర్వాత నీకు కొంతమంది మళ్ళీ ఫండ్స్ ఇస్తారని ఆశపడుతున్నావేమో. ఎవరో తెలుసునా? ఆయన పాదం పెడితే ప్రకృతి పులకిస్తుంది. ఆయన పాదం పెడితే, ఆయన సంకల్పం చెబితే ప్రకృతి అనుగుణంగా వర్తిస్తుంది ఆయన కోసం. బహుశా మొన్న చాలామంది పాల్గొని ఉంటారు. ధనుర్మాసంలో తిరుప్పావై సామూహిక పారాయణ రోజు మధ్యాహ్న సమయంలో గమనించుంటారంతా. చదువుతూ ఉంటే ప్రకృతిలో ఒక తెలియని శైత్యం వచ్చింది, ప్రకృతిలంతా ఒక మార్పు వచ్చింది, దివ్యమైన అనుభూతి వచ్చింది అనమాట. మనకి మాంగళ్య వివృద్ధి స్తోత్రం చెబుతుంది. ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయ యత్కీర్తనాత్ సోద్భుత రూపకేసరి అని. అద్భుతమైన రూపకేసరిని ఏ భక్తుడు స్మరిస్తాడో ఆ భక్తుణ్ణి చూస్తేనే దేవతలంతా నమస్కరిస్తారట, అసుర శక్తులన్నీ నీరు గారిపోతాయట, ప్రకృతి అంతా పులకిస్తున్నట వాళ్ళ కోసం. అలాంటి అనుభూతిని జీయర్ స్వామి వారి శిష్యులు కొన్ని వేల సార్లు పొందుంటారండి. బ్రహ్మ ఏదో అంటారే, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఏదో ప్రత్యాహార, ధారణ, ఏదో సమాధి, ధ్యానం, ఇట్లాంటి అష్టాంగ యోగాలు అనుభవిస్తే పొందే దశలేంటో తెలియదు. కానీ ఆ దశలు ఏం లేకుండా అష్టాక్షరి జపం చేసుకునే చిన్నజీర స్వామి శిష్యులంతా కొన్ని 100 సార్లు పొంది ఉంటారు. కొన్ని 100 సార్లు వారి ప్రక్కన నడిచిన కొన్ని 100 సార్లు పొంది ఉంటారు. కనుక పాపం మీరు ఛాలెంజ్లు విసిరేవాళ్ళు అంటున్నారు, జీరస్వామి శిష్యులంతా బాధపడుతున్నారా? గర్వపడి ఆ గర్వాన్ని ఎట్లా చెప్పాలో తెలియక, ఇముడ్చుకోలేక వారు నిరంతరం దాన్ని సేవారూపంలో సమాజానికి అందిస్తున్నారండి. ఆ గర్వపడి ఊరుకోవట్లా, ఆ గర్వపడ్డ గర్వాన్ని సేవగా మార్చి సమాజానికి అందిస్తున్నారండి. అందించి గర్వం కూడా తలదించుకునే స్థాయిలో మళ్ళీ వినయంగా నిలబడుతున్నారు. అది జీయర్ స్వామి వారు నేర్పిన సంప్రదాయం, నేర్పినటువంటి స్థాయి ఈ భక్తులందరికీ కూడా. ఇలా ఎన్ని కార్యక్రమాలంటే 1 కావు 2 కావు. ఎక్కడ ఏ అవసరం వస్తే మందస అనే ఒక చోటకి వెళ్ళారు, చూశారు. గుడి ఎప్పటిదో చంద్రకాంత శిలలతో కట్టబడ్డ గుడి,
చాలా చోట్ల పాడైంది, వదిలేస్తే ఇంకొన్ని రోజులకు పూర్తిగా నేలమట్టమవుతుంది. తిరిగి మళ్ళా ఆలయాన్ని పునరుద్ధరించారు. ఎలానో తెలుసా? కొత్తగా మోడర్న్గా ఉండే టైల్స్ తెచ్చి పెట్టేసి పని పూర్తయింది అనిపించుకోలేదండి. ఈ ఆలయం కట్టిన శిల్పులు అసలు ఎప్పటి వాళ్ళు? ఆ శిల్పుల సంప్రదాయ కుటుంబాలు ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా? ఈ పద్ధతిలో కట్టడం వచ్చా చూసి అలాంటి వాళ్ళని పట్టుకొని ఏ రాళ్లతో కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ గుడి కట్టారో ఆ రాళ్లే తెప్పించి ఆ గుడి మీద ఏ డిజైన్లు చెక్కబడ్డాయో అవే డిజైన్లు ఈ రాళ్ల మీద చెక్కించి రీప్లేస్ చేశారు. అంత కమిట్మెంట్, అంత నిబద్ధత కలిగిన వారు ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారు. ఏం మాట్లాడతావా? సనాతన ధర్మం ధర్మం అంటున్నావు. ధర్మం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది ధర్మం? గుళ్ళల్లో ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుంది? వేద పాఠశాలల్లో ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుంది? యజ్ఞ యాగాదులలో ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుంది? గోసేవలలో ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుంది? వేదాధ్యయనం చేసే మహనీయులలో ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుంది? సమాజానికి సేవ చేసే చోటల్లా ఉంటుంది. ఎక్కడెక్కడ ధర్మం ఉంటే అక్కడక్కడ సేవలు చేసిన కలియుగ ఏకైక ధర్మమూర్తి చిన్నజీయర్ స్వామి. వేద పాఠశాలలు, ఆగమ పాఠశాలలు, యజ్ఞయాగాదులు, ఆలయాల ప్రతిష్టలు, ఊహకందనన్ని ఆలయాల జీర్ణోద్ధరణలు, ఊహకందనన్ని రామాయణ, భారత, భాగవత దివ్య ప్రబంధాల జ్ఞాన యజ్ఞ ప్రవచన ప్రవాహాలు పారించారు విశ్వమంతా కూడా. ఈవేళ జీయర్ స్వామి వారు వచ్చి ఎవరితో వాదించే పరిస్థితి అవసరం లేదండి. ఆయన ప్రవచనాలు ఉండే ఒక సాధారణ మహిళ దగ్గర నుంచి ఆయన ప్రవచనాలు వినే ఒక సాధారణ చిన్న పిల్లవాడి జ్ఞానం ఈ వాదనలు చేస్తూ ఉంటున్న వాళ్ళ జ్ఞానం కంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ అండి. వాళ్ళు చాలు వాదించడానికి, వాళ్ళు చాలు వచ్చి మాట్లాడటానికి. మొన్న ఎవరో ఒక ఆయన అంటారు, జీయర్ స్వామి వారు చెప్పిందే ధర్మమా శాస్త్రమా అని ఒక ఆయన అంటాడు. అవునయ్యా బాబు, నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు తెలియదు కదా. చదువు ఎప్పుడైనా, స్మృతులు చదువు ఎప్పుడైనా తెలుస్తుంది. వేద శాస్త్ర రథ ఆరూఢాః జ్ఞాన ఖడ్గధరాః ద్విజాః క్రీడార్థమపి యద్బ్రూయః స ధర్మః పరమో మతః. హారీతమని స్మృతి చెబుతుంది ఈ మాట. వేద శాస్త్ర రథ ఆరూఢాః. మనమంటే చిత్ర విచిత్రమైన బండ్లలో తిరుగుతుంటాం. మనం చిత్ర విచిత్రమైన నడవడికలు కలిగి ఉంటారు సమాజంలో ఉండే మనుషులంతా. కానీ వేదం శాస్త్రమే వాళ్ళ రథం అండి. దాన్ని ఎక్కుంటారు మహానుభావులు. వేద శాస్త్ర రథమును ఆరూఢం చేసి ఉంటారు. జ్ఞాన ఖడ్గధరాః. జ్ఞానమనే ఖడ్గాన్ని ధరించుంటారండి. జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని ఖండిస్తూ ముందుకు సాగుతారండి. అట్లాంటి మహానుభావులు నవ్వటానికి ఒక మాట మాట్లాడిన క్రీడార్థమపి యద్బ్రూయః సద్ధర్మః పరమో మతః. అది పరమధర్మం, అది పరమ ప్రమాణమవుతుంది. ఇది స్మృతి చెప్పిందండి. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, యద్యత ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మహాత్ములైన వారు ఏది ఆచరిస్తే అది ప్రమాణం. మనకి నీకు నాకు కాదురా వద్దాయన, ధర్మజ్ఞ సమయం ప్రమాణం వేదాశ్చ. వేదాలకి డౌట్ వస్తే కూడా మహానుభావుడు ఎలా ఆచరించారో చూసి వాళ్ళ ప్రకారం వెళ్ళాలి. వేదం కూడా అలా ఫాలో అవుతుంది. అది మహాత్ముల లక్షణం. ఎందుకు? మనం స్వార్థం కలిగి చినినాపటక శ్రీరామరక్షణ బతుకుతాం కాబట్టి మంచి రోజులు మంచి తేదీలు చూసుకోవాలి. వాళ్ళు విశ్వ కుటుంబమే స్వార్థంగా, పరమాత్మ సేవయే పరమార్థంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తే అది శాస్త్రం, ఏది మాట్లాడితే అది ధర్మం. ధర్మం అనుసరిస్తుంది. ప్రమాణాలు నువ్వు వెతుక్కో, కావాలంటే ఎక్కడుంటాయో దొరుకుతాయి. కోకొల్లలు దొరుకుతాయండి. ఒక సామెత ఉంది పాత రోజుల్లో, సూదిపోయిందని సోది కోసం వెళ్ళాడంట ఒకడు. ఏమిటది? సూదిపోయిందని సోది కోసం వెళ్ళాడట. దాన్ని మేము కొంచెం మార్చి చెబుతాం, అందంగా బాగుండదు, పాత సామెత కటువుగా ఉంటుంది, మేము మంచిగా మార్చాం దాన్ని. అలా మార్చటమే అంటే సంస్కారం లేని దాన్ని సంస్కరించడమే వైష్ణవత్వం. అది నేర్పించారు మన జీయర్ స్వామి వారు. కాబట్టి ఆ సూక్తిని మార్చాం మేము. సూది కోసం, ఇది బాగా అర్థం అవ్వాలి కదా. సూది పోయింది, సోది చెప్పే ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వెళ్ళింది, అమ్మ సూది పోయింది, కంగారు పడిపోతుంది, రాత్రి నుంచి సూది పోయిందని విలవెల్లాడిపోతుంది, బాధపడిపోతుంది, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టేస్తోంది, యూట్యూబ్లో చర్చలు పెట్టేస్తోంది. సూది కోసం గొడవంతా, సూది కోసం. నా సూది నువ్వు తీసావా, సూది తీసిన వాడు దుర్మార్గుడు, సూది వల్ల ధర్మం కూలిపోతోందని సూది మీద రోజు సూటిపోటి మాటలతో గొడవలు, చర్చా వేదికలు, ఇంటర్వ్యూలు, ఛాలెంజ్లు, ప్రమాణాలు అన్నీ చేస్తున్నారు. చేస్తూ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఒక మాట చెప్పింది,
ఓసి వెర్రిదానా, సూదే కాదు ఇంతకుముందు రోలు రోకలు కూడా పోయింది తెలుసుకోలేదా నువ్వు అని. ఏమర్థమైంది? సూది కోసం సోదికి వెళితే రోలు రోకలిపోయిందని కూడా తెలిసిందంట. చర్చలకు వస్తే ఇంకా బోలెడు నిజాలు బయటకు వస్తాయిరా బాబు. ఎందుకు స్వాములు, మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు ఆ చర్చించాల్సిన అవసరం ఏముంది? దానివల్ల సమాజానికి ఉపయోగం లేదు. అప్పుడు ఏం జరిగిందో కాదు మనం చర్చించాల్సింది, ఇప్పుడు ఏం చేయాలి, రాబోయే తరాలని ఎలా కాపాడుకోవాలి, ఇది చర్చించాలి. ఇది చర్చించండి. దీనికి మీరేమన్నా చేయగలరో చేయండి. ఎంతమంది వచ్చారండి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ, ఎవరికో ఐఏఎస్లకి ఫ్యాకల్టీగా ఉండే ఆయన కూడా దూరాడు, పాపం తోసినట్టున్నారు వెనక నుంచి నువ్వు కూడా మాట్లాడమని. ఆయన వచ్చి మాట్లాడేశాడు విరుద్ధానికి విరుద్ధం జరిగిందని. ఇంకొక ఆయన ఏవో గానం చేసుకుంటూ ట్రస్ట్ ఒకటి పెట్టుకొని నేను గానం చేస్తున్నా అని ట్రస్ట్ లేకుండా వెళుతున్నటువంటి మహానుభావుడు ఆయన వచ్చాడు జీర్స్ వారి గురించి మాట్లాడటానికి. ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో కలుగుల్లోంచి అంతా వచ్చి మాట్లాడేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు సమాజానికి? భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికా పీత అన్న శంకర్ భగవత్పాదుల యొక్క వాక్యం ఎంత గొప్పది. గీత పారమ్యాన్ని ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుందో. ఆ భగవద్గీత మీద చిన్న చిన్న పిల్లలు అవధానాలు చేసే స్థాయికి ట్రైనింగ్ ఇస్తున్నారు చిన్నజీరస్వామి వారు. గుర్తించండి మీరంతా ఏం చేస్తున్నారు. మీ ఇంట్లో మీ కొడుక్కి మీ కూతురికి ఎన్ని గీతా శ్లోకాలు వచ్చు. సనాతన ధర్మం ఉంటున్నామే, ధర్మం అనేవాళ్ళు తక్కువని తడుముకోకుండా భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో చెప్పండి. ఎన్ని నోటికొచ్చో చెప్పండి. ఎన్ని మీ పిల్లలకు వచ్చో చెప్పండి. ఎన్నిసార్లు మీరు చదువుతున్నారో చెప్పండి. రండి ఎప్పుడైనా జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దగ్గరికి. చిన్న చిన్న పిల్లలు దేశ విదేశాల్లో శ్లోకం నెంబర్ అడిగితే శ్లోకం చెబుతారు, శ్లోకంలో పదం అడిగితే శ్లోకం చెబుతారు, ఎక్కడ ఏమడిగితే వెనుకొంచి ముందుకు చెప్తారు. 700 శ్లోకాలు చూడకుండా చెప్తారు. ఆల్రెడీ అలా చెప్పగలిగిన పాప కూడా ఇక్కడ ఉన్నారు. ఒక అమ్మాయి ఏదైనా ఒక శ్లోకం చెప్తావా? ఒకసారి ఇట్రా అమ్మ, రండి. భగవద్గీతలో 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 4వ శ్లోకం. దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. 700 శ్లోకాల్లో అధ్యాయం పేరు చెప్పి శ్లోకం నెంబర్ చెబితే శ్లోకం పేరు చెప్పి అది ఎన్నో శ్లోకం నెంబర్ అడిగితే నెంబర్, ఒక పదం అడిగి ఈ అధ్యాయంలో ఏ శ్లోకంలో ఆ పదం ఉందంటే ఆ శ్లోకం. ఇలా ఎలాగైనా భగవద్గీత మీద వ్యవధానము లేకుండా అవధానము చేయగలిగే స్థాయికి ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది సనాతన ధర్మం అంటే, వెంటనే కొట్టి చూశారు మన స్వామివారు 17వ అధ్యాయంలో 4వ శ్లోకం. తల్లి, ఈ గోష్ఠిని భగవంతుడే చేయిస్తున్నాడానికి నిదర్శనం ఏంటో తెలిసిన, చాలామందికి సారాంశం చెప్పే శ్లోకం మాతో దేవుడు అనిపించి నీతో చెప్పించాడు తల్లి. ఇది ధర్మం అంటే. ఊరికి ట్యూబుల్లో వచ్చి అరవడం కాదు ధర్మం అంటే, క్షేత్రంలో దిగి యుద్ధం చేయడం అంటే. ఇంట్లో కూర్చొని క్రికెట్ చూస్తూ అలా కొట్టాలి ఇలా కొట్టాలని అరవటం క్రికెట్ రావటం కాదు సుమా. క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి బాల్ కొట్టడం క్రికెట్ రావటం అంటే. ధర్మం అంటే ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, భూమి మీదకి వచ్చి నలుగురిని ప్రేరణ కలిగించి నలుగురితో మంచి చేయించి ఆ మంచిని లోకానికి అందిస్తే అది ధర్మం అంటే. అది సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం ఈ 100 ఏళ్లలో అంటే జీఆర్ స్వామి అవతరించిన 70 ఏళ్ళు, వారి ఆచార్యులు మహానుభావులు కలియుగంలో మనం ఎన్నడూ చూసి ఉండని సంకల్పం చేసిన మహనీయులండి. ఈరోజు మనం ఒక దీపం వెలిగిస్తే అఖండ దీపం లాంటిది ఎవరైనా ఇంట్లో వెలిగించుకుంటే ఆ అఖండ దీపం రేపొద్దున దాకా కొండెక్కుండా ఉండడానికి నానా తండాలు పడుతుంటాం. వెళ్ళి చూసుకోవాలి మధ్యలో నూనె తగ్గిందా, గాలి వచ్చిందా, ఎంతసేపు ఉంటుందా చూసుకోవాలి. ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అఖండ దీపం వెలిగించే అలవాటు ఉన్న వాళ్ళకి 9 సంవత్సరాలు ఈరోజు వెలిగించిన అగ్ని ఆరకుండా అఖండ భారతదేశం పర్యటించి 108 సంపూర్ణ శ్రీరామాయణ 24,000 శ్లోకాల స్వాహాకార యజ్ఞాలు చేసి, యజ్ఞం చేసిన ప్రతి చోట ఒక స్థూపాన్ని నిర్మించి అఖండ భారతావనిలో
అండమాన్ లాంటి చోట్ల జైళ్లలో కూడా రామక్రతుస్థూపాలు నిర్వహించిన 9 ఏళ్ల మహాయాగం చేసిన మహా ఋషి పెద్దజీయర్ స్వామి వారు అవతరించినటువంటి భారత భూమి ఇది. అలాంటి మహానుభావుడి జ్ఞాన సంపదని వారసత్వంగా తీసుకొని వచ్చినటువంటి మహనీయులు చిన్నజీయర్ స్వామి వారు ఈ 100 ఏళ్ల ఈ ఇద్దరు ఆచార్యుల ఈ 100 సంవత్సరాల జీవనం యొక్క సేవ కాంట్రిబ్యూషన్ లేకపోతే అప్పుడు కూలిపోయి ఉండేది సనాతన ధర్మం. ఎప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నిలబెట్టింది సనాతన ధర్మాన్ని. మళ్ళీ తిరిగి సనాతన ధర్మాన్ని కొన్ని శతాబ్దాలకి తరాలకి మళ్ళీ 1000 ఏళ్లకి సాగిపోయేంత బ్యాకప్ ఈ 100 ఏళ్లలో మా ఆచార్యులు ఇచ్చారు ఈ దేశానికి, ఈ జాతికి. ఏం తెలుసుని మాట్లాడుతున్నారు? ధర్మం అంటే ఏంటి? ధర్మ శబ్దానికి అర్థం ఏంటి? ఏమిటి ధర్మం అంటే? మూర్తి భవించిన ధర్మమూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణం చెబుతుంటే, ఆ ధర్మాత్ముడికి పాపం వచ్చింది ఒకడు చెబుతుంటే మాట్లాడకుండా ఉండటం రా బాబు ధర్మం అంటే. ఎవడన్నా మాట్లాడా? ఎందుకు మాట్లాడు? గుమ్మడికాయ దొంగనెవరంటే భుజాలు తరుముకున్నట్టు ఏదో కాంటెక్స్ట్లో దేన్నో మాట్లాడితే అది మమ్మల్నే అని కావాలని వారిని అన్పాపులర్ చేస్తే మనం పాపులర్ అవుతామేమో అనుకుంటున్నారు పాపం చాలామంది. దీపం పురుగు దీపాన్ని ముద్దు పెట్టుకోవాలని ట్రై చేసి ఆర్పాలని ట్రై చేసి ఏదో అవుతుందిట. అది కొన్ని మాటలు అనకూడదని నేర్పించారు మా గురువు గారు. రాముడు నేర్పించారు. రామ సంప్రదాయం అంతా అట్లా ఉంటుంది. కోపం వస్తే సుగ్రీవుడిని చక్కగా అందంగా కోపాన్ని కూడా ఆవిష్కరించాడు సుగ్రీవుడి దగ్గర రామచంద్రమూర్తి. ఎప్పుడు మా ఆచార్యులు అదే చెబుతారు, ఎంత కోపం వచ్చినా మాటని అందంగా మాట్లాడవచ్చు. అసలు మా జీయర్ స్వామి వారు కోపానికి వారు చెప్పిన ట్రిక్ ఈ భూమి మీద ఎవడూ చెప్పలేదు. కోపం వస్తే ఏం చేయాలి? ఏం చేస్తారు? సహజంగా తిడతావు. ఎన్ని తిట్లు తిట్టగలవు? నీకు ఎన్ని తిట్లు చేతావు? పోని 5, 10, 20, 30 ఎంత మాస్టర్ చేసిన వాడు కూడా 100 నుంచి కొత్త తిట్టు తిట్టలేడు. 100 కూడా కష్టమే. కానీ మా దగ్గర కోపాన్ని అణుచుకోవడానికి 100 మాత్రలు ఉన్నాయి, 1000 మాత్రలు ఉన్నాయి. ఏం మాత్రం? విష్ణు సహస్రనామం. ఎలా చదువుతావు కోపం వస్తే? కోపం బయటికి వెళ్ళాలి కదా. విశ్వం విష్ణు షట్కారం భూత భయ భూత భావో కోపం అంతా పోతుంది. మంచి మాట అంటాం. ఇది మా చిన్నజీయర్ స్వామి వారు మాకు నేర్పిన సంస్కారం. సమాజం మీద పడిపోయి హద్దు అదుపు లేకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాట వస్తుంటూ చదవండి భగవద్గీత. బ్రాహ్మణుడి గుణం ఎలా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం, ఎలాంటి లక్షణాలను బ్రాహ్మణ లక్షణములు అంటారు భగవద్గీత చెప్తాడు. నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ, గురు నింద చేస్తూ, గురువుకి నిందలు అంటగడుతూ, అనని మాటలను అన్నట్టు పదే అని ఒక కథ ఉంది, పాత కథ. ఒక ఆయన మేకను పట్టుకెళ్తుంటే 4 దొంగలు కలిసి కొట్టేయాలనుకున్నారు మేకను. ఎంతమంది? 4 దొంగలు. ఈ 4 లెక్క అంటే మాకు అర్థం కావట్లేదు. మహాభారతంలో కూడా 4 ఉన్నారు, చతుష్టయం. ఆ 4 వెనక ఒక 100 మంది ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ఒక మంచిని కాదు అంటుంటారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇట్లా అంటే కొన్ని రోజులకి ఆ పాపం ఆ వ్యక్తి అది మానేస్తాడని. పాపం ఆయన మేకను పట్టుకెళ్తున్నాడు, దొంగలు ప్లాన్ చేశారు, బలంతో కొట్టేయచ్చు, 4 ఉన్నారు కాబట్టి. కానీ ఎందుకు వచ్చిన అనవసరపు శ్రమ? తెలివిగా కొట్టేద్దాం, 4 కళ్ళలో పడతాం బలంతో కొట్టేస్తే. అందుకని తెలివిగా కొట్టేద్దామని 4 మైలు రాళ్ళ దగ్గర 4 నిలబడ్డారు. ఫస్ట్ వాడు అన్నాడు, ఏమండి కుక్కను పట్టుకొస్తున్నారు. అప్పుడు ఈయనకి డౌట్ ఏమాత్రం పక్కకి రాలా. కాన్ఫిడెంట్గా, కళ్ళు లేవురా, ఇది కుక్క కాదు మేక అన్నాడు. వాడు నవ్వాడు, ఈయన ముందుకెళ్ళాడు. రెండో వాడు, ఏంటండి కుక్కను పట్టుకొస్తున్నారు మీరు కూడా, మీ ఇంత చదువుకున్నారు, ఇంత తెలుసుకున్నారు. అప్పుడు ఈయనకు ఒక్కసారి డౌట్ వచ్చింది. ఒకడంటే డౌట్ రాదండి, చెడుకుండే శక్తి ఎట్లా ఉంటుంది. ఒకడంటే డౌట్ రాదు. రెండో వాడు అనేసరికి ఒకసారి చూసుకున్నాడు. ఫస్ట్ ఇంతకుముందు చూసుకోవాలా, ఇప్పుడు చూసుకున్నాడు. చూసుకొని కళ్ళు సరిగ్గా చూడని వాడిని మళ్ళీ గదమాయించాడు. ముందుకెళ్ళాక 3వ వాడు కూడా ఏమాటన్నాడు. అప్పుడు ఒక్కసారి నేనే గిచ్చుకొని చూసుకున్నాడు కొంచెం గట్టిగా, ఇది అవునా కాదా. సరే మళ్ళీ వాడిని తిట్టి ముందుకు సాగాడు. 4వ వాడు కూడా అనేసరికి నేనే పొరపాటు పడ్డట్టున్నా, నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు దీన్ని వదిలేసాడండి. కానీ యూట్యూబుల్లో మాట్లాడే వాళ్ళకి కుట్ర ఇదే. అనగా మనం అనే అబద్ధాలు నిజమవుతాయి. అందరూ జీర్స్వామి వారికి శివద్వేషం ఉందని అనుకుంటారని నమ్ముతున్నారు. కథలో పాపం ఆయన ఒక్కడే, కానీ జీర్స్వామి వెనుక కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది.
కాబట్టి సత్యాన్ని వదిలే ప్రసక్తే లేదు, సత్యాన్ని వదిలే ప్రసక్తే లేదు. అనే కొద్దీ మళ్ళీ గట్టిగా పట్టుకుంటాం, మహా గట్టిగా పట్టుకుంటాం. మొన్నటిదాకా సరిగ్గా ఏ పుస్తకాల్లో ఏ ఉందో చూడని వాళ్ళు అందరం పుస్తకాలు చదువుతాం, అందరం శ్లోకాలు నేర్చుకుంటాం, ఎక్కడెక్కడ నిజాలు తీస్తాం, అన్నీ బడి. అసలు ఇన్ని రోజులు ఏం దాచిపెట్టబడ్డాయో, ఇన్ని రోజులు శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారు సమాజానికి, చక్కగా రోజు నిత్య పారాయణ చేసి మరి పంక్తులు పంక్తులు ఉట్టంకిస్తూ చెప్తాం. అంచేత ఏం భ్రమలు పడకండి, వారిని ఏదో అంటే ఏదో అయిపోతుంది, ఏదో జరుగుతుంది అనుకోకండి. ఎన్ని సేవలు ఆ లిస్టు చదివితే విననన్ని సేవలు. ఎక్కడో ఇప్పుడు మనం చదువుకునే ఈ స్కూల్ విద్యా విధానంలో నైతిక విలువలు పిల్లలకు అందటం లేదని వారే రోజు గంటలు గంటలు కూర్చొని రాత్రింపవళ్ళు మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, పితృదేవో భవ అనే పేరుతో అద్భుతమైన విజ్ఞానాన్ని పిల్లలు అందుకునే రీతిలో ప్రజ్ఞా పేరుతో ఏ అమెరికా లాంటి దేశాల్లో 20-30 వేల మంది, మన దేశంలో కొన్ని వేల మంది విద్యార్థులు వాటిని అందుకునే రీతిలో అందిస్తున్నారు. ఇది ధర్మం కాదా? ఈ సనాతన ధర్మానికి సేవ కాదా? సనాతన ధర్మం దీనివల్ల నిలబడదా? వీరిని పట్టుకొని మీరు సనాతన ధర్మానికి విచ్ఛిత్తి చెందిందని మాట్లాడతారా? ఎంతమందికి మీరు ఏం నేర్పుతున్నారు, ఏం చెబుతున్నారు? మీరు ఎవరికైనా 2 శ్లోకాలు నేర్పించారా? భగవద్గీత శ్లోకాలు. పిల్లలకి ఎవరికైనా సంస్కారం నేర్పుతున్నారా? పిల్లలకి విద్యావంతులను చేస్తున్నారు, తల్లులకి ఆరోగ్య అవగాహనలు ఇస్తూ తల్లులను సేవలు చేస్తున్నారు. 70 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి ఉసురోమంటూ ఇళ్లల్లో టీవీ సీరియల్ చూస్తున్నారు చాలామంది మహిళలు. కానీ 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి సమయం దొరికితే చాలు సమాజంలో మారుమూలకెళ్ళి సేవలు చేస్తున్నారు మా మహిళా తల్లులంతా కూడా. ఇది జేరుస్వామి వారు చేస్తున్నటువంటి మహాకార్యం. ఇది ఇట్లా ఎన్ని రకాల ప్రేరణని వారు సమాజానికి అందిస్తున్నారండి, ఎన్ని రీతుల్లో అందిస్తున్నారండి వారు. ఈవేళ అద్భుతమైనటువంటి ఒక ఆలయ సముదాయాన్ని, ఒక సమూహాన్ని 108 దివ్య తిరుపతులను ఒక చోటకి తీసుకొచ్చారు. ఎంత సంకల్ప బలం ఉంటే అది సాధ్యమవుతుంది. ఒక మనిషి తన జీవితంలో ఒక ఇల్లు కట్టడం వాడి జీవిత ఆశయం. చచ్చి చెడి కష్టపడి ఒక ఇల్లు కడతాడు, కానీ వారు సంకల్ప బలంతో కట్టారు. ఎలా కట్టారు అని మాట్లాడుతున్నాడు ఒకడు. ఎలా కట్టారు చెప్తాను విను. నీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, నీ ఇంటి కోసం ఎవరు సంపాదిస్తారు? ఆ 2 పిల్లలు సంపాదిస్తారు. ఒకడి ఇంట్లో 10 మంది సంతానం ఉన్నారు, ఆ ఇంటి కోసం ఎంతమంది సంపాదిస్తారు? 10 మంది పిల్లలు సంపాదిస్తారు. కానీ మా జీరస్వామి వారి ఇల్లు చాలా పెద్దది. మా జీరస్వామి వారి కుటుంబంలో 1,000,000 మంది ఉన్నారు, 1,000,000 మంది సంపాదిస్తాం మేము. మా 1,000,000 మంది ఆస్తితో కట్టాము ఆ 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. మీ తాతయ్యలు మీ ముత్తాతయ్యల దగ్గర నుంచి కొట్టుకొచ్చిన డబ్బులతో కట్టలేదు. మాట్లాడే ముందు సరిగ్గా బుద్ధి పెట్టి మాట్లాడాలి. 1,000,000 మంది సంతానం ఉన్న ఆయన ఒక సంకల్పం అంటే వారి ఆనందం, వారి భక్తి, వారి శ్రద్ధ, వారి విశ్వాసంతో వచ్చిన ద్రవ్యంతో విశ్వమంతా తల ఎత్తి చూసే స్థాయిలో ఒక అద్భుతమైన వైకుంఠాన్ని భూమి మీదకి దింపిన విశ్వామిత్ర మహర్షి మా చిన్నజీయస్వామి. ఆయన సృష్టికి ప్రతిష్ఠ చేశారట విశ్వామిత్ర మహర్షి. గాయత్రి మంత్ర ద్రష్టట ఆయన. నారాయణ అష్టాక్షరి మంత్ర ద్రష్ట అయి వైకుంఠాన్ని భూమి మీదకి దింపినటువంటి మహనీయులు చిన్నజీయస్వామి. ఇది సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కాదు, సనాతన ధర్మానికి వజ్ర కవచమై నిలబెట్టారు చిన్నజీరస్వామి గారు ఆ సమతామూర్తి కేంద్రాన్ని. మాట్లాడతారు ఏ సేవ, ఎటు సేవ, ఎన్నని చెప్పాలి. చెప్పాలని అనుకుంటే ఇవి బట్టి పడితే గుర్తుండేవి కావు. నువ్వు వెనకబడి తిరిగి అందులో మలిగితే గుర్తుండే చరిత్రలు ఇవన్నీ. 50 ఏళ్ళుగా జరుగుతున్న సేవా ప్రవాహంలో మునకలేసి మైమరిస్తే తెలిసిన విషయాలు ఇవి. ఛాలెంజ్ విసిరాడు ఒక ఆయన. ఏమని వచ్చి మాతో మాట్లాడండి దమ్ముంటే. నాయనా మొత్తం మాట్లాడడం అయిపోయాక ఒక కథ చెప్పే అలవాటు ఏదో మీకు ఉందట కదా. మాకు మధ్య మధ్యలో కథలు చెప్పే అలవాటు ఉంది. అయిపోయే తర్వాత కాదు, మధ్య మధ్యలో చెబుతూ ఉంటాం. ఒక కథ చెబుతాడు. ఒక ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు, సముద్రంతోనే ప్రతిజ్ఞ చేశాడు. సముద్రంతో ఏంటి ఆ ప్రతిజ్ఞ? సముద్రం మీద ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? దమ్ముంటే వచ్చి నన్ను టచ్ చేయి అన్నాడు సముద్రాన్ని. ఎంత దూరంలో కూర్చొని? కిలోమీటర్ దూరంలో కూర్చున్నాడు. ఆయన కిలోమీటర్ దూరంలో సముద్రానికి కూర్చొని, సముద్రమా దమ్ముంటే వచ్చి నన్ను టచ్ చేయి అని పిలిచాడు. దాన్ని వస్తుందా? సమాధానం చెబుతుందా? ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు. ఎందుకు చేస్తారు ప్రతిజ్ఞలు తెలిసిన? వాళ్ళకి తెలుసు సముద్రం రాదని. 2 రోజుల తర్వాత పోయి చూసావా సముద్రం భయపడిపోయింది, సముద్రం రాలేదు చూసావా చెప్పుకుంటారు. బ్రతకాలి కదా మరి పాపం.
ఉదర నిమిత్తం బహుకృత వేషం. శంకర భగవత్పాదులు వారు చెప్పారు ఈ మాట. పొట్ట కోసం ఎన్నో మాటలు, మరి ఏం చేద్దాం. సముద్రం వచ్చి అయ్యో ఒకడు నన్ను ఇన్వైట్ చేశాడు, వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవాలనుకుంటుందా? కిలోమీటర్ దూరంలో ఉంటే సముద్రంలో అలలేంటో లేకపోతే దాంట్లో ఉప్పేంటో ఏం కనపడను కూడా కనపడదు. కనీసం మాట్లాడాలంటే సముద్రం గురించి ఎవరు మాట్లాడచ్చు? సముద్రంలో స్నానం చేసేవాడు, రోజు పొద్దున్న లేస్తే సముద్రంలోనే తిరిగేవాడు, సముద్రంలో ఎప్పుడు అల్లొస్తాయి, ఎక్కడ అల్లొస్తాయి, ఎందుకు వస్తాయి, ఎక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, దాని లోతెంత, దానికి ఇక్కడ ఎడ్జ్ ఎంత, అక్కడ ఎడ్జ్ ఎంత, రోజు సముద్రంలో తిరిగేవాడికి ఎలా తెలుస్తుందో 50 ఏళ్ళుగా జ్ఞాన సముద్రమైన చిన్నజీయర్ స్వామి వారిలో మునుగుతున్న భక్తులకు తెలుస్తుంది ఆయన ఏంటో, ఆయన ఎంత లోతో తెలుస్తుంది, ఆయన ఎంత ఎత్తుకి అలా ఎత్తగలరో తెలుస్తుంది, ఆయన ఒక సంకల్పం చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. దేశం కోసం మాట్లాడతారు చాలామంది. ఎప్పుడో దేశానికి ఒక ఇబ్బంది వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే వారు మంగళ తరంగిణి అనే ఒక మహాకార్యం చూశారండి హైదరాబాద్లో. భారత భూమి విజయాన్ని కాంక్షిస్తూ దీపాలతో, దీపాల ఆవళులతో మంగళం పలుకుతూ దేశ విజయానికి చేశారండి. ఆ దేశ విజయంలో దేశ రక్షణ కోసం పాటుపడ్డ సైనికులు కొంతమంది అసువులు బాస్తే ఆ సైనికుల కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం కోసం అమర సేవా తరంగిణి అనే కార్యక్రమం చేశారండి వారు. ఏదో ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది, కొన్ని గొప్పతనాలు చెప్పి నువ్వు ఏ పేరు పెట్టి ఆ పేరంతా అదే అంటుంటారే, నువ్వు ఏ సేవ చెప్పి ఆ సేవని మా స్వామి చేసేసారండి. ధర్మానికి ఎన్ని ముఖాలు, నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే అన్నట్టుగా 1000 ముఖాలుగా 1000 చేతులతో వేల లక్షల మంది శిష్యులే వారి చేతులుగా స్వాచార్య శ్రీహస్తేన అన్న చేతులతో వారు దివ్యమైన సేవలు. కార్గిల్లో ఎక్కడో అమరులైన వాళ్ళకి ప్రభుత్వంగా చేస్తుంది, మనకెందుకు? అదండి ఆచార్యుల గొప్పతనం. వారండి జగదాచార్యులంటే. పీఠాధిపతులంటే టేకు పీటలు వేసుకొని కూర్చోవడం కాదు పీఠాధిపత్యం, మఠాధిపత్యం అంటే. కాంక్రీట్తోనో రాళ్లతోనో సిమెంట్తోనో ఒక డేట్ చూసుకొని కట్టింది కాదు పీఠం అంటే. సేవ మొదలుపెట్టిన రోజు పీఠం పుట్టిన రోజు, చెక్కు చెదరని దీక్ష పట్టిన రోజు పీఠాన్ని అధిరోహించిన రోజు. పీఠాధిపతి అంటే ఒక పీట మీద కూర్చోవటం కాదు, పీట మీద కూర్చోవడానికి టైము లేకుండా దేశమంతా తిరగటం, ధర్మం కోసం తిరగటం, దైవం కోసం తిరగటం, జాతికి ఎక్కడెక్కడ ఏ ఏ అవసరం వస్తే అక్కడికక్కడికల్లా తిరగటం. ఇది ధర్మం అంటే, ఇది ధర్మం కోసం సేవ అంటే. అమర సేవా తరంగిణి పేరుతో అమరులైనటువంటి కుటుంబాలకి, జవాన్ల కుటుంబాలకి ఈ రోజున రైతుల కోసం ఈరోజు కొత్తగా కాదు, చాలా కాలం నుంచి కృష్ణానదికి వరదలు వస్తే బోట్లో, బురదలో, నీళ్లలో వికాస తరంగిణి అనే పేరుతో కార్యక్రమాలు పెట్టి ఎన్నో రకాల సేవలు అందించారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో భూకంపం వచ్చి మొత్తం కూలిపోతే 108 ఇళ్ళు, ఒక గుడి, ఒక బడి, ఒక ఆసుపత్రితో వల్లభాపూర్ అనే చోట వారు అద్భుతమైనటువంటి ఒక గ్రామాన్ని కట్టించి అది అక్కడి మంత్రుల ద్వారా సమాజానికి అందించారు. అంటే ఎక్కడ అవసరం? చివరికి ఆశ్చర్యం అండి, ఎవరో ఒక కళాకారుడు, మన తెలంగాణ ప్రాంతంలో ఉండే ఒక కళాకారుడు వస్తే ఆ కళాకారుడికి ఆర్థికమైన కైంకర్యం చేశారు. మాకేం అవసరం, కళాకారులను గవర్నమెంట్ ప్రోత్సహించాలి. ఎప్పుడెప్పుడు వేరే వాడి బాధ్యత ఇది అనరండి. ఒక వ్యక్తికి సమస్య ఉంటే నేనేం చేయగలను మోట ఆలోచించే మొట్టమొదటి కార్యకర్త చిన్నజీయర్ స్వామి. మొట్టమొదటి కార్యకర్త. ఆంజనేయ స్వామి ఏం చేశాడండి? నువ్వు దూకురా, నువ్వు దూకురా, నువ్వు ట్రై చేయరా అనలేండి, నేను దూకుతా అన్నాడు. మొట్టమొదటి నడుస్తారండి. అది మానసరోవర కైలాసగిరి అయినా ప్రజల మనసులను దోచుకునే, ప్రజల మనసులకు పనికి వచ్చే సామాజిక క్షేత్రమైన వారు నడుస్తారు. మొట్టమొదటి ఆ సేవకు ముందుంటారండి ఆయన. ఒక వ్యక్తి వచ్చాడు, స్వామి నేను పెద్ద పెద్ద కొండలు ఎక్కాను, ఇంకొక కొండ ఎక్కితే ప్రపంచ రికార్డు వస్తుంది నాకు. మనం బహుశా ఏదో ప్రాంతంలో ఉంటాడండి అబ్బాయి, ఇక్కడ దగ్గరలోనే, హైదరాబాద్ దగ్గర. స్వామికి 10 లక్షల డబ్బులు ఉంటే తప్ప అది ఎక్కలేము, దాని పర్మిషన్లు, దాని ఖర్చు ఇంత ఉంటుందండి అంటే ఏమవుతాడండి అతను? అతను మన పిల్లలకి చేసింది 10 మందికి చెబుతామండి. 10 లక్షలు స్వామివారు ఇచ్చారండి వాడు అది ఎక్కడానికి.
అడుగుతున్నారు కదా, ఏం చేస్తున్నారు డబ్బులు తీసుకొని టికెట్లు తీసుకోనని. తీసుకునేది 1000 రూపాయలు అయితే ఆయన చేసే సేవ 1 కోటి రూపాయలు. గుర్తుపెట్టుకో, క్యాప్షన్ పెట్టుకో. భక్తుల నుంచి తీసుకునేది 1000 రూపాయలు అయితే చేసే సేవ 1 కోటి రూపాయలు. తీసుకునేది 1000 రూపాయలు, ఇచ్చేది 1 కోటి రూపాయలు. అదే చిన్నజీయర్ స్వామి వారు. క్యాప్షన్ రాసుకోండి. మంత్రంలా కాపాడుతుంది మిమ్మల్ని. సేవ ఎట్లా చేయాలో నేర్పిస్తుంది మిమ్మల్ని. వేదం చెప్పింది ఈ మాట, 100 చేతులతో సంపాదిస్తే 1000 చేతులతో సమాజానికి సేవ చేయమని. మా ఆచార్యులు 1000 మంది భక్తులతో ఒక ద్రవ్యం ఒక చోటకు తెస్తే 1 కోటి మంది ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారు. రకరకాల రీతుల్లో జిమ్స్ అనే పేరుతో 100 పడకల ఒక హాస్పిటల్ని పెట్టి తక్కువ డబ్బులకి కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా ఎవ్వడు ఆరోగ్య సమస్యతో వచ్చినా వాడికి సేవలు అందిస్తున్నారు చిన్నజీయర్ స్వామి వారు. ఇది అవసరమైంది వైద్యమా, లేక విద్య, లేకపోతే ఆధ్యాత్మిక ప్రరోచన, లేకపోతే జ్ఞానమా, లేకపోతే ఒక మానసికమైనటువంటి ధైర్యమా, లేకపోతే ఒక దిశానిర్దేశమా, ఒక సమాజంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఒక వెన్నుదన్ను భరోసానా? ఏది అవసరమైతే అది, ఎక్కడ అవసరమైతే అక్కడ, ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎంత చేతనైతే అంత, నిరంతరం 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 ఒకే ఒక్క లక్ష్యం. శరీరం పాడవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కంటి చూపు పడితే మాసిపోతుందేమో అన్నంత దివ్యమైన పండు లాంటి దేహాన్ని ఈ సమాజ సేవ కోసం కొవ్వొత్తిలా కరిగించిన మహనీయులైన ఆచార్యులై. ఒక్క వంకర లేని కోటేరు ముక్కు, ఆ ఒక్క చోటే చూస్తాము అందాల టెక్కు, తనని తాకితే బంగారమే మెరిసిపోవు, తాను లేని తావు సింగారమే బోసిపోవు, అంగాంగం ఎన్నెన్నో రంగుల పద్మాలు, అణువణువు అసలందానికి ఉదయాలు అని చిన్నజీయర్ స్వామి మీద మేము రాసుకున్న ఒక మాటలు. అలాంటి మహనీయులు నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా తమ యొక్క దివ్యమైన సకల శక్తులని సమాజం కోసం ఖర్చు పెట్టారండి. మహాభక్తులంతా భగవంతుణ్ణి సేవించుకుంటూ భగవంతుల్లో మోహపడిపోతే వారు భగవంతుణ్ణి ఈ సమాజ శరీరంలో చూస్తూ సమాజం కోసం నిరంతరం పర్యటిస్తున్నారండి. ఆయన సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్నారండి. ఆయన ఈ మాట్లాడుతున్న వాళ్ళందరికీ చిట్ట చివరిగా మేము ఒక వినయపూర్వకమైన ప్రార్థన చేస్తున్నామండి. మేము మీ అంత పెద్ద పెద్ద పదాలు ఛాలెంజ్లు అవి విసరలేంత శక్తి మాకు లేదు కనుక, అలాంటి విసిరే మనస్తత్వం మాకు లేదు కనుక, అట్లా మా గురువులు మమ్మల్ని తీర్చిదిద్దలేదు కనుక మేము చాలా సవినయంగా ఒక మాట అడుగుతున్నామండి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక దానికి పెద్దదానికి నేను చర్చిస్తాను అనుకోండి, ఏ పెద్ద పని చేయాలన్నా దమ్ముంటే నాకు పరీక్ష పెట్టండి ఐఏఎస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, వెంటనే ఐఏఎస్ బోర్డు వాడు పరిగెత్తుకుంటూ వస్తాడా? ఎవర్రా బాబు నువ్వు, నీ అర్హతలేంటి, నీ క్వాలిఫికేషన్స్ ఏంటి అడగడా? ఈ చర్చలు చేస్తామనే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ మేము ఒక వినయపూర్వక ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే అది ఒక వారం రోజుల పాటు మా జీయర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్దాం రండి. వచ్చి ఈ వారం రోజులు వారేం ప్రసాదం తింటారో ఎంత తింటారో అంతే తింటూ, వారు రోజులో ఎన్ని గంటలు నిద్రపోతారో అన్ని గంటలే నిద్రపోతూ, వారు ఈ వారం రోజులు ఏం చేస్తారో ఆ పనులను చూస్తూ, మీరు చేయొద్దండి, అమ్మో చెయ్యమని అంత బాధ్యత మీకు పెట్టమండి, చూడండి, ఊరికే చూస్తూ ఉండండి. వారు చేసే పని ఉంటుందనుకోండి, వారు ఒక 4000 మందికి 5000 మందికి నిలబడి కాలు కదపకుండా తీర్థం ఇస్తారు. మీరు చూస్తూ నిలబడండి అక్కడ. ఆ తర్వాత వారు ఒక 4 గంటలు అట్లే ప్రవచిస్తారు, చూస్తూ ఉండండి అక్కడ. అట్లా ఒక రోజు వారు మళ్ళీ రాత్రి నిద్రకి వెళ్ళిందాకా మీరు చూస్తూ వారం రోజులు గడపండి. ఆ తరువాత మీరు ఓపికగా ఉండగలిగితే చర్చల గురించి మనం ఆ తర్వాత మాట్లాడు. చర్చించాలంటే ఓపిక ఉండాలి కదా, మనకి శక్తి ఉండాలి కదా చర్చించాలంటే, బలం ఉండాలి కదా చర్చించాలంటే. కనుక ఏదో దూరం నుంచి చూసి ఏదేదో అనుకొని అనవసరమైన మాటలు మాట్లాడి ఆచార్యులని గురువులని, పొట్టేలు ఏదో కొండను ఢీ కొడితే ఏమవుతుంది? పొట్టేలు పోయి కొండను ఢీ కొడితే కొండను కలుస్తుందా? కొండ కదులుతుందా? మళ్ళీ ఇందులో కొంతమంది పెద్దవాళ్ళు మంచి చెప్పేవాళ్ళు, కొంతమంది ఎవరైనా ఏదైనా మంచి విషయాలు వీళ్ళకి అందిస్తుంటే ఆ మంచి అందించే వాళ్ళని భారతంలో శిఖండులతోనూ రామాయణంలో శూర్పణఖలతోనూ పోలుస్తూ,
మేము మీలాంటి చిన్నవాళ్ళతో వాదించం, మీ పెద్ద ఆయన రమ్మనమనండి. వీళ్ళంతా ఎందుకండి ఆయన వస్తే కదా పేరు వచ్చేది, లేకపోతే నేను ఎవడు చూడ కదా. ప్రాబ్లం అది. వీళ్ళకి తెలుసు ఓడిపోతామని తెలుసు, లేకపోతే మాట్లాడలేమని తెలుసు, జ్ఞానం లేదని తెలుసు. కానీ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒక కథ ఉంది తెలుసా, ఒక కథ ఉంది కదా. ఒక రాజు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, విన్నారా? రాజు దగ్గరకు వచ్చాడు వ్యక్తి, కండాలు గట్టిగా పెంచాడు. ఫస్ట్ మంత్రిని అడిగాడు. మంత్రి అన్నాడు, ఎందుకు రాజు అపాయింట్మెంట్ అన్నాడు. చాలా ముఖ్యమైన విషయం రాజుకే చెప్పాలి. లేదే నాకు చెప్పన్నాడు. ఈ దేశంలో నాకున్నంత బలం ఇంకెవడికి లేదు అన్నాడు. చూస్తానికి కండలోనే కాబట్టి కొంతవరకు బలం ఉంటుందంటే బాగానే ఉంది, కానీ నమ్ముతాం. కానీ దేశంలో ఇంకెవరికి లేనంత ఉందంటే ఎలా నమ్ముతా అన్నాడు మంత్రి. అది ఎలా నమ్మవు, రాజుకి ప్రూవ్ చేస్తాను. సరే రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒకడు వచ్చాడు, వాడికి ఇట్లా అపాయింట్మెంట్ అడుగుతాడు. రాజు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఏంట్రా నీ ప్రత్యేకత? ఈ దేశంలో ఎవరికి లేనంత బలం నాకుందండి. ఎలా నమ్మాలిరా, నువ్వు నార్మల్గా గట్టిగా ఉన్నావు, దృఢంగా గట్టిగానే అంటే, లేదండి నా బలాన్ని నేను ఎవరికి చూపించను, ఎవరి మీద చూపించను అన్నాడు. చూపించకపోతే ఎలా తెలుస్తుందిరా మరి నీవు ఎంత బలవంతుడు అని అంటే, మన ఊరి బయట పెద్ద కొండ ఉంది కదండి. ఉంది చూశాను రాజు అన్నాడు. ఆ కొండని మోస్తానండి, అది నా బలం అంటే. ఆశ్చర్యపోయాడు రాజు. ఎరా ఏమన్నా తినే వచ్చావా, సరిగ్గా మాట్లాడుతున్నావు, కొండను మోయటం ఏంటి? మోస్తానండి కొండని. అయితే చూపించి పద నీ బలం. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందండి, అట్లా మోయటం కాదు. ఒక సంవత్సరం రోజులు నేను చెప్పిన పద్ధతిలో మీరు నాకు కావాల్సిన ఆహారాలను ఏర్పాటు చేస్తే అవన్నీ రోజు చక్కగా తిని, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అయిపోయాక అప్పుడు వెళ్దాం మనం. సరే సంవత్సరం రోజులు రాజుగారు అడిగారు, రాజుగారు ఏమిట్రా నీ ధైర్యం? మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర తప్పించుకోలేను కదా అన్నాడు. దాంతో అందరు నమ్మారు. సంవత్సరం రోజులు ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు, వసతులు, తిండి తిప్పలంతా. ఇంతకుముందు ఈ దేశానికి చాలా పేద దేశం, ఎవరు ఈ దేశం వంక వచ్చేవాడు కాదు. ఇప్పుడు ఇది న్యూస్లో ఫేమస్ అయిపోయింది. బలానా రాజుగారి రాజ్యంలో వాడెవడో కొండని మోస్తాట. ఇంకా విదేశాల నుంచి ఆ రోజును చూడటం కోసం చాలామంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని దీని మీద చర్చలు, డిబేట్లు. మోస్తాడంటావా? ఇంతకుముందు ఎవడైనా మోసాడా? ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? ఇది చర్చలు, డిబేట్లు రోజు కూడా. టీవీల వాళ్ళకి పండగ, ఇతర దేశాల నుంచి వర్తక వ్యాపారం పెరిగింది, మొత్తం ఇక్కడికి వస్తున్నారు, అక్కడ మొత్తం ఊళ్ళో ఇళ్ళు పెరిగాయి, ఈ వ్యవహారం అంతా పెరిగింది. రోజు వచ్చింది, అందరూ వెళ్ళారు కొండ దగ్గరికి. రాజుగారు వాడిని చూస్తున్నాడు, వాడు రాజుగారిని చూస్తున్నారు. ఎరా కానివరా అంటున్నాడు. ఇవేడంటున్నాడు కానివ్వండి అంటున్నాడు ఆయన్ని. మళ్ళీ ఏమిట్రా నువ్వేదో అన్నావు కదా, నువ్వు కానీ అంటాడు ఆయన. లేదండి మీరు కానివ్వండి అంటున్నాడు ఆయన. ఏమిట్రా నువ్వు చెప్పింది ఏంటి, నేను కానివ్వటం ఏమిటంటే, అవునండి నేనేం చెప్పాను, కొండని మోస్తానన్నా, మీరు ఎత్తి పెట్టాలి కదా నా మీద, ఎత్తి పెట్టండి, నేను మోయకపోతే అప్పుడు అడగండి అన్నాడు. ఏమండి ఏం చెప్పానయ్యా అప్పుడు నేను? మాట మార్చే పద్ధతే లేదు, చూసుకో. అగ్రిమెంట్లు ఏం రాశాను? కొండని మోస్తానని రాశా, ఎత్తుతానని రాయలా. నువ్వు ఎత్తి పెడితే నేను మోస్తాను. ఈ ఛాలెంజ్లు చేసేవాళ్ళంతా మేము చిన్నవాళ్ళతో వాదించాం, చిన్నవాళ్ళతో మాట్లాడమంటున్నాం. చిన్నవాళ్ళతోనే మాట్లాడలేకపోతే, వర్షంలోనే నిలబడలేకపోతే తుఫాన్లో ఏం నిలబడతారు స్వాములు కదా, కొట్టుకుపోతారు కదా, అంతా కష్టం కదా. అందుచేత ఏంటంటే అనవసరమైనటువంటి ప్రలాపనలు మాని, జీయర్ స్వామి వారు చేసిన సేవలని ఇతరులకు చెప్పకపోయినా పర్వాలేదు, దానికి బురద రాసే ప్రయత్నంలో మనకి మనమే బురద అంటించుకునే ప్రయత్నం చేయొద్దు. జాజ్వల్యమానంగా దివ్య సూర్య ప్రకాశం ఎట్లా ఉంటుందో, జీయర్ స్వామి వారి అనే సముద్రంలో మునుగుతున్న భక్తులు రోజు రోజుకి ఎంత లోతుకెళ్ళినా అది పూర్తి కాకపోయేసరికి ఇంకా ఆయన మీద విశ్వాసాన్ని, భక్తిని పెంచుకుంటూ ఆయనకి మంగళం పాడుతూ మరింత చెక్కు చెదరని విశ్వాసంతో వెళతారు. విశ్వవ్యాప్తంగా ఉన్న చిన్నజీయర్ స్వామి వారి శిష్యులంతా దేవుడికి దండం పెట్టి మొట్టమొదటి మాట ఏం చెబుతారో తెలుసా? దేవుడా, ఇలాంటి గురువునిచ్చినందుకు నీకు నేను దండం పెడుతున్నానని చెబుతారండి. అది మొట్టమొదటి మాట. భగవంతుడికి వారు చేసే మొదటి ప్రార్థన అది, మొట్టమొదటి మంగళాశాసనం అండి. అది స్వామివారి శిష్యులంతా గర్వపడి ఆనందపడి ఆయన అనుసరిస్తున్నారు. మీకు ఎవరు పాపం ఫోన్లు చేశారో పాపం వాళ్ళందరికీ కూడా మంగళం కలుగుగాక, చేయించుకున్న మీకు కూడా మంగళం కలుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. అయితే ఇక్కడ ఆచార్యుల యొక్క వైభవం అనేక రీతుల్లో ప్రకాశిస్తున్న ఈ క్రమంలో చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు, చాలామందికి చెప్పాల్సిన విషయాలు. ఇందాక మన తల్లి ఒకరు చెప్పారు, ప్రతి సంవత్సరం దుర్గమ్మ వారికి చీరసారెల మర్యాదని వారు ఆలయానికి అందించటం, ఏదో ఆలయానికి ఫార్మాలిటీకి అందించడం కాదు, వారు స్వయంగా వెళ్ళి
దుర్గమ్మ ఆలయాన్ని వారు దర్శించి అక్కడ మంచి చెడులు అందరితో మాట్లాడి వస్తారు. రీసెంట్గా ఇటీవలే ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి వారు వెళ్ళి అక్కడ శివాలయంలో ఉండే మూలవర్లకి వారి చేత్తో అభిషేక తీర్థాన్ని అందించి కూడా వచ్చారు. ఈ లేని శివద్వేషం అంటగట్టే లేని శివభక్తులారా, మీకు శివభక్తి కూడా లేదు, ఉంటే శివుడికి అపచారం చేసే మాటలు మాట్లాడరు మీరు ఎక్కడ. 3 రోజుల క్రితం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు ఆయన, 3 రోజుల క్రితమే. కనుక ఇక్కడ ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన సంఘటన మేము చెబుతాం. ఏమిటో తెలిసిన, అది వారు మొన్న మాట్లాడిన 3 మాటల్లో 1వ మాట శంకర్లు వారి యొక్క గొప్పతనాన్ని చెప్పే శంకర్లు వైష్ణవులే అని, ఉత్తమ వైష్ణవ అగ్రగణ్యులని. మిగతా 2 మాటలు చరిత్రకు సంబంధించిన అంశాలు. ఒకవేళ ఆ చరిత్రకు సంబంధించిన అంశాల్లో మీకు సందేహాలు ఉంటాయి, కొంతమంది తెలియక, కొంతమంది పాపం తెలియక వారేమైనా పొరబడి ఉంటే మీరు చెప్పచ్చు అంటున్నారు. వారి నడకకి తడబాటు ఉండదు, వారి నాల్కకి పొరబాటు ఉండదు. వారేం మాట్లాడితే అది ధర్మశాస్త్రం ఉంటుంది దాని వెనుక. గంట బజాయించి చెబుతున్నాం, వారు మాట్లాడే ప్రతి మాటకి వేద ప్రమాణాలు ఉంటాయి వెనుక, వందల ప్రమాణాలు ఉంటాయి వెనుక. సందేహాలు ఉన్నవాళ్ళు వెళ్ళి వారిని అడగచ్చు, వాళ్ళ దగ్గర చర్చించవచ్చు. కొంతమంది అంటున్నారు ముట్టడిస్తాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని అని. నీ ఉద్దేశం ఏంటి? ముట్టడించటం, ముచ్చడించడం కాదు. ముచ్చడించు చేతయితే, నీకు మంచి మనసుంటే నువ్వు అనాల్సిన మాట ఈ సందేహం గురించి వారితో ముచ్చడిస్తామనాలి, ముట్టడిస్తాం అనకూడదు. ముట్టడిస్తావు అంటున్నావంటే నీ వెనక కుటిల బుద్ధి ఉంది అని అర్థం. ఇప్పుడు నడుస్తున్నాం మనం, అనుకోకుండా బట్ట చినిగింది పర్రమని, కావాలని చింపలా, అనుకోకుండా. ఏమంటాం దీన్ని? ఇన్సిడెంటల్గా జరిగిన యాక్షన్ అది. నువ్వు కావాలని కత్తి పెట్టి పరపర చింపితే ఏది రెండిట్లో పెద్ద ప్రమాదం? కావాలని ఇంటెన్షనల్ యాక్షన్ ఇన్సిడెంటల్గా జరిగిన యాక్షన్ కంటే ప్రమాదం. జిఆర్ స్వామి వారు సందర్భంలో భాగంగా చెప్పిన మాట 1000 మంది ఉంటే నువ్వు ఆ మాటని ట్యూబుల్లోకి ఎక్కించి 1 కోటి మందికి తెలిసేట్టు పరా చింపావే. నీ బుద్ధి ఎలాంటిది? కుట్టాలనే బుద్ధి కాదు. ఒక బట్ట చినిగితే ఒకవేళ బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? కుడతాడు. నువ్వేం చేస్తున్నావు? చించి సమాజంలో మరింత పెద్ద రంధ్రం ఏర్పాటు చేస్తున్నావు. నువ్వు సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నావు, సనాతన ధర్మానికి విపత్తుని కలిగిస్తున్నావు. ఇప్పుడైనా సహృదయులు తెలుసుకోవచ్చు, వాళ్ళ ఉద్దేశం చర్చించటం, సమాజానికి మంచి చెప్పడం కాదు. జిఆర్ స్వామి వారి పేరు వాడి ఆయన దగ్గర మాట్లాడితే ఆయనకు ఒక ద్వేషాన్ని అంటగట్టి దాని ద్వారా వీరు పాపులర్ అవుతూ నిరంతరం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తే ఒక శక్తిగా వీళ్ళు పరిణమిస్తున్నారు. కనుక సామాజిక విచ్ఛిన్న శక్తులు, ధర్మ విద్రోహ శక్తులు కుటిల బుద్ధితో చేసే వ్యాఖ్యలకి సత్యం కానీ, నిష్ఠ కానీ, ధర్మం కానీ ఏమాత్రం చెదరదు. గాలి ఒక గట్టిగా వీస్తే ప్రజ్వరిల్లుతున్న అగ్ని మళ్ళీ పైకి లేస్తుంది, ఇంకా పైకి లేస్తుంది. అలాగే భక్తుల్లో ఆచార్యుల పట్ల ఉండే విశ్వాస అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుంది. వారు నిరంతరం సర్వ సమతావాదంతో, సర్వ సమతా సందేశంతో ప్రపంచానికి ఒక కాంతిపథమై నడిపిస్తూ ఉంటారు. నిరంతరం వారి సేవ కొనసాగుతుంది. ఒక్కసారి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూస్తే భక్తితో పాటు భయం కూడా వేస్తుంటుంది. ఏం సాహసం ఇది? ఒక ఆలయమా, 2 ఆలయాలా? పోనీ షోకేస్లో బొమ్మల నిత్యారాధనలు చేయాలి. గ్రహణం వస్తుందంటే గ్రహణం పట్టుకుంటుంది, అందరికీ అభిషేకాలు చేయాలి. మన ఇంట్లో చిన్న పరిమాణకి అభిషేకం అంటేనే భయం వేస్తుంది, సమయం పెట్టాలి. అంతమంది మూర్తులకి సేవలు అందించేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు, వాళ్ళకి వ్యవస్థ, సాహసం కూడా, సాష్టాంగ నమస్కారం చేసే సాహస కార్యాలు చిన్నజీరు స్వామి వారు చేసే ప్రతి కార్యం, ప్రతి సేవా కార్యం కూడా అట్లాంటిది. కనుక ఇట్లాంటి మహనీయులని, మహాత్ములని నిందిస్తూ దానివల్ల ఏదో గొప్పది సాధించామనుకునే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఆ మహాసముద్రంలో మునకలేసి ఆనందంతో మైమరచే భక్తులకి ఆ సముద్ర ఘోష ముందు ఈ బయట డొల్లాయి అరుపులేవి వినపడవు. కానీ ఎందుకు వచ్చాము ఇదైనా మాట్లాడటానికంటే, పాపం ఈ విచ్ఛిన్న శక్తులకి, ఆనందించే ఈ మహనీయులకి మధ్యలో అమాయక సమాజం కొంతుంది. ఆ సమాజానికి మేలు చేయాలి,
సత్యం చెప్పాలి అన్నది ఒక్కటే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని లోకానికి అర్పణ చేస్తూ జేర్స్వామివారనే ప్రచండ భాస్కరుడి తేజాన్ని ఏ మబ్బు, ఏ మసి మబ్బు, ఏ నింద మబ్బు కూడా అంటలేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది వారిని నిరంతరం ప్రతిరోజు చూస్తున్నారు. మీరేదో ఇంట్లో కూర్చొని మధ్యాహ్నం 1 గంటకి నిద్రలేచి ఈరోజు సూర్యుడు రాలేదండి అంటే కుదరదు కదా. సూర్యుడు వచ్చాడు, మధ్యాహ్నం నడినెత్తికి కూడా వెళ్ళిపోయాడు. అట్లా కొన్ని కోట్ల మంది వారిని నిరంతరం అనుసరిస్తూ వారు చేసే కార్యక్రమాలను చూస్తూ సేవిస్తూ సమాజం అంతా వీక్షిస్తోంది. రాబోయే కాలంలో ఇంకా మరిన్ని మహాకార్యాలకి అడుగు వేస్తూ వారు నిరంతరం ప్రతిరోజు శ్రమ అన్నది తెలియకుండా శ్రమనే రమగా వారు నిరంతరం సాగుతున్నారు. అలాంటి మహానుభావునికి ఇందాక ఒక తల్లి చెప్పింది, ఎప్పుడైనా పిల్లలు కొంచెం దడుచుకుంటేనో పిల్లలు జారి పడితేనో దిష్టి తీస్తారు కదా, అట్లా ఇంతమంది తల్లులు ఈ వచ్చే అపవాదుల దిష్టిని తీస్తూ ఈరోజు ఆచార్యులకి మంగళం పలుకుతూ అందరం కూడా ఇప్పుడు ఒకసారి దీపాలని వెలిగించి మన మాతృభాష అయిన తెలుగులో ఒక దిష్టి మాటలు ఆచార్యులకు పాడి ఆ తర్వాత వారికి మంగళాశాసనం పరిపూర్ణంగా చేస్తూ ముందుకు సాగుదాం.